చేసుకొని వాడాలి. స్పిరులినా ఇది ప్రోటీన్ మరియు అమైనో ఆమ్లాలను కలిగి ఉండటంలో రోగనిరోధక శక్తిని పెంచడం, కెరోటిన్, విటమిన్ ఏ స్థాయిని కలిగి ఉంది మరియు B12 యొక్క ధనిక వనరు న్యూక్లియన్ ఆమ్లాలను కలిగి ఉంటుంది. పొటాషియం, సోడియం మరియు జింకు అధికంగా పోషక ప్రొఫైల్ కారణంగా ఈ స్పిరులినా గొప్ప ఆహార సామర్థ్యంగా ఉద్భవించింది. అనారోగ్యం, వ్యాధి నుండి రక్షిస్తుంది. అనేక పోషకాలను కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది. కంటి మరియు చర్మ సంబంధ వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. అలెర్బిటిన్ తగ్గించడంలో, ఆర్బిసి యొక్క హిమోగ్లోబిన్ను పెంచడంలో సహాయపడును. అన్ని రకాల వయసు వారు, స్త్రీలు, పురుషులు వాడవచ్చు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్పిరులినాని వాడవచ్చు. మానసిక ఆందోళన, ఒత్తిడి ఎక్కువైతే DNA ఇతర కణాలపైన ప్రభావం చూపిస్తుంది. అప్పుడు క్యాన్సర్కు గురికావడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో గుండె జబ్బులతో బాధపడుతున్నారు. గుండెను సురక్షితంగా ఉంచడానికి స్పిరులినా అనేది బాగా పనిచేస్తుంది. మధుమేహం వ్యాధికి స్పిరులినా అనేది మంచి ఔషధం అని చెప్పవచ్చు. రోజుకు 1 గ్రాము చొప్పున దీన్ని తీసుకున్న వారు క్యాన్సర్ బారి నుండి బయటపడవచ్చు. రక్తంలోని హిమోగ్లోబిన్తో పాటు ఎర్ర రక్త కణాల స్థాయిలను పెంచుతుంది. ఎక్కువ పని చేసి, వ్యాయామం చేసి అలసిపోయిన వారు ఈ స్పిరులినాను అలసట నుండి దూరం చేస్తుంది. స్పిరులినాను ఎవరు వాడరాదు? అధిక జ్వరం ఉంటే, కిడ్నీ సంబంధ వ్యాధులు ఉన్నవారు, థైరాయిడ్ సమస్య ఉన్నవారు, ఎలర్జీ ఉన్నవారు, యూరిన్ సమస్య ఉన్నవారు ఈ యొక్క స్పిరులినాను వాడరాదు. భోజనం తర్వాత 2 సార్లు స్పిరులినాని వాడవచ్చు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో వండర్ఫుల్ సప్లిమెంట్స్. సో వాటి యొక్క ఉపయోగాలు చాలా క్లారిటీగా చెప్పారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ ఎవరైనా చెప్తారా? ప్రొడక్ట్స్ గురించి ఇంకా. సో ఈరోజు మనకి వాయిస్ ఆఫ్ లీడర్. ఓకే, మేడం గారు వచ్చారు. ఓకే మేడం, అన్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజన్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వాయిస్ మేడం. సార్, వాయిస్ క్లియర్ గా ఉందా? క్లియర్ మేడం. ఓకే సార్, పిక్ పెడతాను, అది షేర్ చేయండి. ఓకే మేడం. ఓకే సార్, అది స్క్రీన్ పైన షేర్ చేయండి. ఓకే పెట్టారు మేడం? పెట్టలే ఇంకా. పెట్టండి సార్.
ఇంకా రాలేదు. ఓకే వస్తుంది సార్. నేను లోపు కంటిన్యూ చేస్తాను. లేటెస్ట్ టైం ఇచ్చిన. ఓకే కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. ఇవాళ మనం తెలుసుకోబోతున్నామండి అసలు మేడం కొంచెం బ్రేక్ అవుతుంది చూడండి. ఒకసారి మీట్ చేస్తాను, మళ్ళీ అడ్మిట్ చేసుకోండి. ఓకే ఓకే సార్. వాయిస్ వాయిస్ క్లియర్ లేదు. ఒక్క నిమిషం మీట్ చేస్తున్నాను. మీ మీట్ కూడా అవటం లేదు. వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. ఓకే ఓకే ఇప్పుడు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ క్లియర్ లేదా వాయిస్? ఓకే బ్రేక్ అవుతుంది మేడం వాయిస్. ఓకే సార్, నేను జూమ్ మళ్ళీ ఆన్ ఓకే ఓకే మేడం బ్రేక్ అవుతుంది మళ్ళీ చేసుకుంటాను. ఒకసారి సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది. ఈ లోపు ఓకే మేడం. ఓకే లెఫ్ట్ అవ్వండి. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో నెక్స్ట్ ఎవరైనా ఒక 1 minute. ఓకే అండి. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో అందరూ కూడా మనం ముందుగా 10 crores పోల్ ఇంకా 2 days ఉంది. ఈరోజు 29th. సో ఈ రోజుతో కలుపుకుంటే 3 days ఉంటుంది. సో ఖచ్చితంగా మీ బేస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు క్వాలిఫై కండి. సో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ముగ్గురు కూడా 100 PV సెల్ఫ్ PV చేసుకుంటూ మీరు మీ క్వాలిఫై అనేది ఖచ్చితంగా టీమ్ బిల్డింగ్ బోనస్తో క్వాలిఫై అవ్వండి. బ్రాంజ్ డైరెక్టర్ అయితే, సో సిల్వర్ అబోవ్ అయితే LOB తోటి క్వాలిఫై అవ్వండి. సో తర్వాత స్టార్ నుంచి క్రౌన్ డైరెక్టర్ వరకు ఎవరైతే ఉన్నారో 200 PV అనేది ఖచ్చితంగా చేసుకోండి. సో ఏదైతే మీ మంత్ లెవెల్ ఉందో ఖచ్చితంగా అది క్వాలిఫై అవ్వండి ఈ నెల. సో ఈ నెల క్వాలిఫై అయితే మిగతా 5 నెలల్లో 4 నెలలు అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ మంత్ అనేది ప్రతి ఒక్కరు కూడా 16% ఉన్న ప్రతి ఒక్కరు మీరు మీ లెవెల్స్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వండి. సో ఎందుకంటే మనకి 3 days ఉంది. సో ఏం చేయాలనేది డిస్కస్ చేసుకోండి విత్ మీరు టీమ్ తోటి, అప్లైనర్స్ తోటి డిస్కస్ చేసుకొని ఎలా ముందుకెళ్ళాలనేది ఖచ్చితంగా మీరు మంచి ప్లానింగ్ తేలండి. సో ప్లానింగ్ లేకుండా వెళ్తే ఏది అవ్వదు. సో ఖచ్చితంగా మీరు ప్లానింగ్ తేలాలని చూసుకుంటారని కోరుకుంటా. అదేవిధంగా ఎవరైతే లెవెల్స్ 5% ఉన్నాలో 8%కి వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. 8 ఉన్న వాళ్ళు 12కి వెళ్ళండి. 12 ఉన్న వాళ్ళు 16 డైరెక్టర్ కండి. సో 12 ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, డైరెక్టర్ అవడానికి ట్రై చేయండి. సో ఏదైతే లెవెల్స్ ఉందో ఖచ్చితంగా మీరు మీ లెవెల్స్ని అచీవ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మనకి 3 days ఉంది. సో ఎలా అచీవ్ అవ్వాలనేది మీరు డిస్కస్ చేసుకోండి. ఖచ్చితంగా టీం ద్వారా టీం అందరు కలిసి మాట్లాడుకోండి. కనెక్టివిటీ అనేది ఎక్కువగా ఉండాలి. కనెక్టివిటీ లేకుంటే సో తొందరగా సక్సెస్ అనేది తొందరగా రాదు. సో లైఫ్ లైనర్కి అప్లైనర్కి లైఫ్ లైనర్ ఇద్దరు కూడా మంచి కనెక్టివిటీతో ముందుకెళ్ళాలి. సో అప్పుడు మాత్రమే సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. సో కనెక్టివిటీ లేకుండా సక్సెస్ అనేది రావడం చాలా కష్టం అవుతుంది. సో ఇది గమనించండి ప్రతి ఒక్కరు కూడా. సో జూమ్కి ఎవరికి వారు సెల్ఫ్గా రావాలండి. సో ఎవరో ఫోన్ చేస్తారు రావాలని కాకుండా సెల్ఫ్గా రావడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో ముఖ్యంగా 3399 బ్రాండ్కి చెప్తున్నాను. సో మార్నింగ్ ఈవినింగ్ డైలీ ఎవరైతే కమిట్మెంట్ లీడర్స్ ఉన్నారో ఖచ్చితంగా సెల్ఫ్గా మీరు కాల్ చేయకుండా రావాలి. సో ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రమే మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సాధిస్తారు. సో దీని మీద కమిట్గా మీరు నిలబడతారని కోరుకుంటూ, అదేవిధంగా జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు మీ యొక్క లైఫ్ లైనర్స్ మీరు ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వారు జూమ్కి ఖచ్చితంగా ఇన్ టైంలో రావడానికి ప్రయత్నం చేయండి. సో ఇదండి. ఓకే మేడం వచ్చిరా? ఎస్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు క్లియర్ సార్ వాయిస్? ఎస్ మేడం క్లియర్. ఓకే నేను షేర్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్.
ఎస్. అసలు మనకి పీసీఓడి ప్రాబ్లం అనేది ఎలా వస్తుంది, దానికి ఉండే లక్షణాలు ఏంటి, దేని వల్ల వస్తుంది, మన సప్లిమెంట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందామండి. పీసీఓఎస్ అనేది రెండు రకాలుగా ఉంటాయండి. ఆ, చాలా మందికి పీసీఓడి అంటే మాత్రమే తెలుసు, కానీ పీసీఓఎస్ అనేది తెలియదు. పీసీఓడి లేదా పీసీఓఎస్ ప్రొజెస్టరాన్ మరియు ఈస్ట్రోజన్ దీని వల్ల ఏంటంటే నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి మరియు తక్కువ మొత్తంలో హార్మోన్లు ఇవ్వబడే మగ హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి. ప్రపంచంలో దాదాపు 10% మంది లేడీస్ పీసీఓడితో బాధపడుతున్నారు. పీసీఓడితో పోలిస్తే పీసీఓఎస్ ఉన్న లేడీస్ సాధారణం కంటే ఎక్కువ పురుష హార్మోన్లను ఉత్పత్తి చేస్తారు. ఈ హార్మోను అసమతుల్యత వలన మెన్సెస్ టైం దాటివేస్తారు మరియు ప్రెగ్నెన్సీ పొందడం కూడా కష్టం అవుతుంది. అనూహ్య హార్మోన్ల ప్రవర్తనలతో పాటు ఈ పరిస్థితి ఉండవచ్చు. మధుమేహం, సంతానలేమి, మొటిమలు, అధిక జుట్టు పెరుగుదల ఇది సాధారణ రుగ్మత, కానీ ఖచ్చితమైన నివారణ అనేది లేదండి. పీసీఓడి ఓవరిన్ డిసీజ్ అండి. ఇది అనేది ఒక వైద్య పరిస్థితి. దీనిలో స్త్రీ అండాశయాలు పెద్ద సంఖ్యలో ఆ అండాశయాలు లేదా పాక్షికంగా పరిపక్వ గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. కాలక్రమేణా ఇవి అండాశయాలు తిత్తులుగా మారుతాయి. దీని కారణంగా ఏంటంటే అండాశయాలు పెద్దవిగా మారుతాయి మరియు పెద్ద సంఖ్యలో మగ హార్మోన్లు అంటే అండ్రోజన్లు స్రవిస్తాయి. దీనివల్ల మెన్సెస్ రాకపోవడము, జుట్టు రాలటము, వెయిట్ పెరగడానికి కారణమవుతాయి. ఆహారం మరియు ఆ జీవన శైలిలో మార్పుల వల్ల పీసీఓడిని నియంత్రించవచ్చండి. నెక్స్ట్ వన్ నార్మల్ ఓవరీస్ అంటే ఇక్కడ మనకి దూరం దూరం విషయాలు అంటారు అవుతాయి. అవల ఉత్పత్తి అవ్వడమే కాకుండా ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. పీసీఓము ఇది జీవక్రియ రుగ్మత. దీనిలో స్త్రీ వారి పునరుత్పత్తి సంవత్సరాలలో 12 మరియు 51 సంవత్సరాల మధ్య హార్మోన్ల అసమతుల్యం అవుతుంది. మగ హార్మోన్ల స్థాయి పెరగటం వల్ల స్త్రీలు మెన్సెస్ టైం అనేది దాటొచ్చు. సక్రమంగా అండోద్గరం కాక గర్భధారణం వల్ల గుండె జబ్బులు మరియు మధుమేహం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే సేమ్ ఇలాగే ఇప్పుడు ఇలా తిత్తులుగా ఎలా వచ్చాయో పీసీఓడిలో ఏంటంటే కొంచెం తిత్తులు అనేది కొంచెం ఎక్కువగా వస్తాయి. కానీ పీసీఓఎస్ లో మాత్రము ఇప్పుడు అండాశయాలు అని చెప్పుకున్నాం కదా, అవి జెంట్స్ హార్మోన్స్ లాగా ఉంటాయి అనమాట సేమ్. కాబట్టి పీసీఓడి ఉంటే లేడీస్ కి పిల్లలు అవుతారు. పీసీఓడి ప్రాబ్లం తక్కువ అయితే, కానీ పీసీఓఎస్ ఉన్న లేడీస్ లో మాత్రం పిల్లలు కావడం అనేది కష్టం అవుతుంది. చాలా మంది లేడీస్ కి పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఉంది, కానీ అది వారికి ఎవరికి తెలియదండి. భారతదేశంలో పీసీఓఎస్ అనేది వివిధ ప్రాంతాల్లో వ్యాప్తి చెందింది. చాలా పరిమిత డేటా నుంచి పీసీఓఎస్ అనేది 3.7% నుండి 22.5% వరకు ఉంటుంది. పీసీఓడి ఆర్ పీసీఓఎస్ యొక్క రెండిటివి సంకేతాలు, లక్షణాలు ఏంటో తెలుసుకున్నాము. కొంతమంది లేడీస్ లో వారి మొదటి మెన్సెస్ టైంలో లక్షణాలను చూడటం ప్రారంభిస్తారు. కొందరు లేడీస్ లో చాలా వెయిట్ పెరిగినప్పుడు లేదా ప్రెగ్నెన్సీకి ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే కనుక్కుంటారు. లేడీస్ లో పీసీఓడి ఆర్ పీసీఓఎస్ యొక్క సాధారణ లక్షణాలు ఏంటంటే క్రమరహిత ఋతుస్రావం, దీన్ని బలిగి మెనోరియా అంటారు. ఇంకోటి మెన్సెస్ టైం దాటి వేయటం లేదా అసలు మెన్సెస్ లేకపోవడం, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం, అధిక జుట్టు పెరుగుదల అంటే కొంతమందికి లేడీస్ కూడా హెయిర్ వస్తుందండి. మా ముఖం లిప్స్ పైన, ఛాతి పైన ఇలా హెయిర్ వస్తుంది అనమాట. పింపుల్స్, ముఖం ఛాతి పైన కూడా పింపుల్స్ అనేది ఎక్కువగా అవుతుంటాయి. వెయిట్ పెరగటం, వెయిట్ కూడా ఎక్కువగా పెరుగుతాడు. చర్మం అనేది నల్లగా అవుతుందండి. చాలా మందికి అబ్జర్వ్ చేయండి, ఫేస్ ఒకలా ఉంటుంది, వాళ్ళకి మెడ దగ్గర మొత్తం అంటే మెడ కింద కూడా ఫేస్ అంతా కూడా నల్లగా
అయిపోతుంది, కలర్ అంతా ఒకలాగా ఉంటుంది, బట్ ఫేస్ నెక్ దగ్గర మాత్రమే నల్లగా అవుతుంది. అసిస్ యొక్క కారణాలు ఏంటంటే లేడీస్ లో పీసీఓఎస్ ద్వారా ఎలా ప్రభావితం అవుతారో ఖచ్చితంగా తెలియదండి. కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అది ఏంటంటే అదనపు ఇన్సులిన్ ఉత్పత్తి, అధిక ఆండ్రోజన్ ఉత్పత్తి, అంటే తక్కువ ఇన్ఫర్మేషన్. పీసీఓఎస్ ఉన్న స్త్రీలు తక్కువ ఇన్ఫర్మేషన్ అని కలిగి ఉంటారు. ఇది ఆండ్రోజన్ ఉత్పత్తికి దారితీస్తుంది. అంటే పీసీఓఎస్ ఉన్న లేడీస్ నిర్దిష్ట జన్యుపరమైన సహ సంబంధాన్ని చూపుతాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా వస్తుందండి. పీసీఓడి పీసీఓఎస్ వల్ల వచ్చే సమస్యలు ఏంటో చూద్దాం. చాలా మంది వచ్చినా కూడా తెలుసుకోక నెగ్లెక్ట్ చేస్తుంటారు కదా. దానివల్ల ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్, హై బీపీ వస్తుంది, టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, లేదంటే ముందస్తు ప్రసవం అవుతుంది. మరి అప్పుడు అదే అండి మెటబాలిక్ సిండ్రోమ్, అంటే షుగర్, హై బీపీ అవకాశం ఉందండి. డిప్రెషన్, అవాంఛ రోమాలు పెరగటం వల్ల అంతేనండి. చాలా మంది లిప్స్ పైన ఫీల్ వస్తుంది కదా. స్లీప్ ఆప్నియా, అంటే హెవీ వెయిట్ ఉన్న. సార్ వాయిస్ బ్రేక్ వస్తుందా? సిగ్నల్ ఇస్తారు సార్. రాత్రి సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తుంది. ఇది నిద్రకి అనేది ఇబ్బంది కలిగిస్తుంది. ఎండోమెట్రోలియల్ క్యాన్సర్, అంటే గర్భాశయ పొర అనేది వస్తుందండి. గర్భస్రావం, అంటే అబార్షన్ ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అనుకుంటే హెల్త్ పైన కేర్ తీసుకోవాలండి. పట్టించుకోకుండా డయాబెటీస్, ఉబకాయం, మానసిక సమస్యలు, హైపర్ టెన్షన్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ మరియు ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. బట్ పీసీఓఎస్ సార్ వాయిస్ రావట్లేదా సార్? కొంచెం బ్రేక్ అవుతుంది మేడం. కొంచెం కూడా వినిపించలేదా సార్? లేదు, వినిపిస్తుంది, మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది అంతే. ఓకే, పిక్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది, మీరు కంటిన్యూ చేయండి మేడం. ఓకే సార్. పిక్ చూస్తూ ఉంటే మీరు దీంట్లో చెప్పే ప్రాబ్లం. ఓకే. ఓకే, మెన్సెస్ ప్రాబ్లం అండి. మెయిన్ గా వచ్చేసి ఇదే వస్తుంది మనకి పీసీఓడిలో. పీరియడ్ సైకిల్ అనేది 24 నుంచి 38 రోజుల మధ్యలో ఉంటుందండి. పీరియడ్ 24 రోజులకి ముందుగా వచ్చేస్తున్నా లేదా 38 రోజులు దాటినాక రాకపోయినా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. అలాగే పీరియడ్ సైకిల్ సాధారణంగా 4 నుంచి 7 రోజులు అవుతుంది. కొందరికి 2 రోజులే అవుతుంది. దీన్ని హైపోమెనోరియా అంటారు. కొంతమందికి 7 రోజుల తర్వాత కూడా అవుతుంది. దీన్ని మెనోగారియా కండిషన్స్ ఎక్కువగా అయినా కూడా కేర్ తీసుకోవాలి. సాడలు వస్తుంటాయి. కాబట్టి హెల్దీ బాడీ వెయిట్ ని మెయింటైన్ చేసుకోవాలండి. కార్బోహైడ్రేట్స్ వినియోగాన్ని తగ్గించాలి. అంటే ఫిష్, మీట్, ఎగ్స్, వెజిటేబుల్స్ ఇట్లాంటివి తినాలి. షుగరు, పిండి పదార్థాలు అంటే ఆలుగడ్డ, బ్రెడ్, బియ్యం, పాస్తా మరియు బీన్స్ వంటివి తినకూడదు. డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. డైలీ ఎక్సర్సైజ్ వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రించి శరీర బరువు నియంత్రించడంలో కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఎవరైనా సరే అండి మన ఈ సప్లిమెంట్స్ వాడుకుంటే ఆ మనకి తగ్గిపోతుంది. బయట డాక్టర్స్ దగ్గరికి చాలా మంది తిరుగుతున్నారండి, బట్ ఎక్కడా రిజల్ట్ లేదు. నేను రీసెంట్ గా కూడా ఒక మేడం కలిసింది, 1 year నుంచి వాడుతుందంట కోర్సు. అదే అండాశయాలు విడుదల అవుతున్నాయి, మళ్ళీ ఆ ఎప్పట్లాగే అవుతుంది ఆమెకి. కాబట్టి మనకి బయట ఈ ప్రాబ్లం కి మాత్రం సొల్యూషన్ లేదండి, బట్ మన దగ్గర ఇవి వాడుకుంటే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు. మన సప్లిమెంట్ చూడండి, ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడర్మా, నోని, అలోవెరా, ఐరన్ ఫాలిక్ ప్లస్ అండి. ఫ్యాక్స్ క్లీన్ అసలు
టాక్సిటీ అంటే ఏంటి? మనం పాయిజన్స్ తప్పే అనుకుంటే దాన్ని టాక్సిటీ అంటారండి. ది హ్యూమన్ ఇంకా యానిమల్స్ కి చాలా ప్రమాదకరం అనేది ఒక లెవెల్ దాటితే కడుపు నొప్పి, డయేరియా అండ్ పాయిజనింగ్ ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఈ టాక్సిన్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, రీప్రొడక్ట్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంటాయి. ఈ టాక్సిన్స్ అనేది మనం తినే ఫుడ్ ద్వారా మన బాడీలోకి వస్తుంది. జంక్ ఫుడ్ అండ్ స్వీట్స్, బయట ఫుడ్ వల్ల మన బాడీలోకి వస్తాయి. అందువల్ల మన బాడీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అందుకోసమే మన వెస్టేజ్ ఇంటర్నల్ బాడీ కోసం, డీటాక్సిఫికేషన్ కోసం ఆ మన వెస్టేజ్ అందిస్తుంది ఆయుష్ శాంతి వారి ట్యాక్స్ క్లీన్ అండి. ఇది కొన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోని పవర్ఫుల్ కాంబినేషన్ తో తయారైంది. ఇది మన జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ట్యాక్సెస్ ని ఫ్లాష్ అవుట్ చేసి బ్లడ్ ని క్లీన్ చేస్తుంది. ఇందులో మెయిన్ గా 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. త్రిఫలా ఇది డైజెషన్ ని రెగ్యులేట్ చేస్తుంది. మలబద్ధకం నుండి రిలీఫ్ ఇస్తుంది. బ్లడ్ ని పొలాన్ని క్లీన్ చేస్తుంది. ఇది మనకి తెల్ల పనిచేస్తుంది. చిరాట ఇది ఆకలి ఉన్న వారికి, స్టమక్ అప్సెట్ ఉన్న వారికి, నట్టల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా, స్కిన్ డిసీజ్ ఉన్న వారికి కూడా హెల్ప్ అవుతుంది. స్వర్ణపత్రి ఇది ఇండైజెషన్ నుంచి వచ్చిన మెటబాలిజం ని బ్యాలెన్స్ ని స్టోర్ చేస్తుంది. మీచా ఇది గట్టి ఫంక్షన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ డీప్ టిష్యూస్ ని డిటాక్సిఫికేషన్ చేస్తుంది. టోటల్ గా నార్మల్ పొలాన్ని క్లీన్ చేస్తుంది అండ్ ప్యూరిఫై బ్లడ్ కి హెల్ప్ చేస్తుంది. హెల్త్ బాగుండడానికి, స్కిన్ బాగుండడానికి హెల్ప్ చేస్తుందండి. ఇచ్చారు కదా, ఒక ట్యాక్స్ క్లీన్ కూడా ఉందండి మనకి. ఇందులో సప్లిమెంట్స్ అయితే ఉన్నాయి. ఒక గ్యానోడర్మా దీని కింగ్ ఆఫ్ ద హిప్స్ అని పిలుస్తారు. దీన్ని ఎర్రని పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారు. ఇది యూరప్ ఖండాల్లో మరియు ఆగ్నేయ ఆసియా, దక్షిణాఫ్రికా దేశాలు అధికంగా దొరుకుతుంది. జ్ఞానం అనగా గ్లోయింగ్ లేదా షైనింగ్ అని అర్థం. డెర్మ అనగా స్కిన్ అని అర్థం. ఇది శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా చేయడంలో ప్రథమ పాత్ర పోషిస్తుంది. దీన్ని గ్యానోడర్మా అనేవారు. ఇది మనకి మెయిన్ గా 3 రకాలుగా యూజ్ అవుతుంది. మన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకొని అక్కడ ఉండే కణాలను బాగు చేస్తుంది. మన శరీరంలో ఉండే కణాలకు దగ్గరగా ఉన్న టాక్సిన్స్ అంటే విష రసాయన పదార్థాలను క్లీన్ చేసి బయటికి పంపిస్తుంది. మెయిన్ గా ఏంటంటే జ్ఞానోడర్మ కణాలన్నింటినీ రిపేర్ చేసి ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రెషర్ ని తగ్గిస్తుంది. నరాలన్నింటినీ శక్తివంతంగా ఉంచుతూ సరిగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. కొన్నేళ్ల నుండి తగ్గని వ్యాధులైనా తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా చేస్తుంది. బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది. బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్ పెంచుతుంది. లేడీస్ లో మెన్సెస్ ముందు, మెన్సెస్ తర్వాత వచ్చే స్టమక్ పెయిన్, అలాగే థైరాయిడ్, డిప్రెషన్ లో ఉన్న వారికి, హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి, పక్షవాతం వచ్చిన వారికి కూడా యూజ్ అవుతుందండి. క్యాన్సర్ కణాలను, శరీరంలో కంతులను కూడా నివారిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి అండి. ఇందాక టాక్స్ క్లీన్ కూడా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. అలోవెరా అలోవెరా అంటే కలమంద అని మనకు తెలుసు. ఇందులో చాలా విటమిన్స్ అంటే B12 అండ్ విటమిన్ ఏ, విటమిన్ సి, B గ్రూప్ విటమిన్స్, విటమిన్ సి అండ్ ఈ ఫాలిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కలబంద జెల్లో మనకు అవసరమైన 20 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. కడుపులో మంట, యాసిడిటీ యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కి యూజ్ అవుతుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి అండి తయారు చేయబడింది కుండా కాపాడుతుంది. అవిసె గింజల నూనెలో ఆల్ఫా లినోలెనిక్ అనే యాసిడ్ వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం. అవిసె గింజల నూనెలో 50 to 60% ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 18 to 20% ఒమేగా 6 ఉంటాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును సహజంగా నియంత్రించడంలో హెల్ప్ అవుతుంది. విటమిన్ బి, కాపర్, ప్రోటీన్, జింక్ ఇవన్నీ ఉంటాయి. మంచి కొవ్వును పెంచుతుంది. చెడు కొవ్వును తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. రక్తనాళాల లోపల కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా నిరోధించడంలో కూడా హెల్ప్ అవుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిని మరియు ఎల్డిఎల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి అండి. ఆమ్లా అంటే ఉసిరి. మన సంస్కృతంలో దీన్ని గూడ్స్ బెర్రీ అంటారు. మనం ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. కరోనా వచ్చిన తర్వాత మనకి సి విటమిన్ అనేది
టాబ్లెట్ రూపంలో అబ్జర్వ్ అయింది, అంత తొందరగానే బయటికి వెళ్ళిపోయింది. బట్ మన వెస్టేజ్ లో ఏంటంటే హైలీ సి విటమిన్ అనేది ఉంటుంది. దీనిలో ఫైబర్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది. అధిక కొవ్వును కరిగించడంలో యూజ్ అవుతుంది. మెన్సెస్ లో వచ్చే స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది. ఆమ్లాలో క్రోమియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని లెవెల్ చేయడానికి యూజ్ అవుతుంది. అసిడిటీని కూడా తగ్గిస్తుంది. తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. లాస్ట్ శతావరి మ్యాక్స్ అండి. శతావరి మ్యాక్స్ ఇది మనకి హిమాలయాల లంకలో దొరుకుతుందండి. అంత 1733లోనే దీన్ని కనుగొన్నారు. ఇది లియోయోసి ఫ్యామిలీకి చెందింది. శతావరి అనేది ఒక సంస్కృత పదం. దీన్ని సాధారణంగా పిల్లి పీచర అంటారు. దీన్ని క్వీన్ ఆఫ్ ది హెడ్స్ అని కూడా అంటారు. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం నుంచి దీని శతావరిలో ఉండే పదార్థాలు ఏంటంటే శతావరి, అశోక, లియోకోబ్రా. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి మరియు హార్మోన్ల సమయంలో తల్లిపాల ఉత్పత్తికి సహకరిస్తుంది. అంటే మనకు డెలివరీకి 2 months ముందు నుంచే యూజ్ చేస్తే దీన్ని షార్ప్ అండ్ మెమరీ ఉంటుందండి. ఈస్ట్రోజన్ ప్రాబ్లం ఉన్నవారు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది హార్మోన్లు రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. గర్భాశయ సమస్యలకు, ప్రత్యుత్పత్తి సమస్యలకి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ఫెర్టిలిటీ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సంతాన సమస్య కూడా ఉపయోగపడుతుంది. కిడ్నీ సమస్యలకి, హార్మోన్ల అసమతుల్యతకి, నాడి సంబంధిత రుగ్మతలకి, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే కడుపులో నొప్పి, కడుపులో మంట వస్తుంది కదా, దానికోసం కడుపులో పుండ్లు కూడా కాకుండా చేస్తుంది. కంటి సమస్యలకి యూజ్ అవుతుంది. విరోచనాలకి యూజ్ అవుతుంది. గొంతు సమస్యకి, మెనోపాజ్ కి యూజ్ అవుతుంది. ఎర్ర రక్త కణాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. బ్యూటీ థెరపీగా కూడా ఉపయోగపడుతుంది. హైపోథైరాయిడ్ ని తగ్గిస్తుంది. ఎండ్రోమెట్రోసిస్ అండం పెరుగుదలకి సహకరిస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ అన్నమాట. శత అంటేనే 100 అండి. మనకి లేడీస్ కి ఉండే పర్సనల్ ప్రాబ్లమ్స్ 100 రకాలు ఉన్నా కూడా ఇది క్లియర్ చేస్తుంది. తిన్న తర్వాత అండి మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి వేసుకోవాలి. సప్లిమెంట్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ఫ్లాక్స్ ఆయిల్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. శతవారి మ్యాక్స్ తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. ఆమ్లా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. అలోవెరా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. గ్యానోడర్మా తిన్న తర్వాత మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. దీంతో పాటు టాక్స్ క్లీన్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మనకి లేడీస్ కి ఈ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ శానిటరీ నాప్కిన్స్ అండి. మన దాంట్లో ఉన్న డ్యూ గార్డెన్ ప్రతి ఒక్కరు వాడుకోండి. బట్ తెలియని వాళ్ళకు కూడా వాడిపించండి. ఎందుకంటే దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మన ఈ సప్లిమెంట్స్ డ్యూ గార్డెన్ వాడినాక లేడీస్ కి చాలా మందికి మెన్సెస్ అనేది 30 days తర్వాత వస్తుందండి. బట్ మన సప్లిమెంట్స్ డ్యూ గార్డెన్ వాడిన తర్వాత కరెక్ట్ గా చూడండి 28 days కే వస్తుంది. అది చాలా మంచిది అనమాట అలా రావడము. కాబట్టి ప్రతి ఒక్కరు వాడిపించండి అందరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మై అప్లయన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో క్లియర్ గా టోటల్ గా మధ్యలో బ్రేక్ అయినా కానీ లాస్ట్ లో మీరు ఇచ్చినటువంటి కంక్లూజన్ లో టోటల్ మొత్తం సబ్జెక్ట్ వచ్చేసింది మేడం. సో ఎందుకు తీసుకోవాలనేది, సో సప్లిమెంట్స్ ఎందుకు వాడాలి, ఏ సమస్య గురించి వాడాలి మెయిన్ గా, సో దానికి ముందు జాగ్రత్తగా మీరు చెప్పినటువంటి శానిటరీ నాప్కిన్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో దానివల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి కాబట్టి సో దాన్ని మనం చేంజ్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం ముందు జాగ్రత్తగా మనం బయటపడవచ్చు అని చెప్పారు. సో ఎక్సలెంట్ మేడం. టోటల్ గా ఫైనల్ లో మీరు కంక్లూజన్ లో మొత్తం సబ్జెక్ట్ వచ్చేసింది. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో విన్నారు కదండి. సో పీసీఓడి సో ఎక్కువగా ఆడవారికి వచ్చేటువంటి గర్భాశయ సమస్య ఇది. సో మెన్సన్స్ అనేవి కరెక్ట్ గా రాకపోవడం, సరైన సమయంలో రాకపోవడం. సో మెయిన్ కారణం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. సో మనం తీసుకునే ఆహారంలో మార్పులు, అదేవిధంగా మన లైఫ్ స్టైల్. సో ముఖ్యంగా లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా ఉంటాం, అంటే నార్మల్ గా ఉండకుండా లేకపోవడం. సో అలాంటి సందర్భంలో లైఫ్ స్టైల్ మార్పు జరగడం వల్ల
సో ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క పీసీఓడి సమస్య రావడం జరుగుతుంది. సో దానివల్ల వచ్చే సమస్యలు కూడా చెప్పారు. సో చిరాకు అవడం, ఊబకాయం అంటే బరువు పెరగడం, సో చిరాకు పడటం, ఇంకా హెయిర్ ఫాల్ కావడం. సో ఇవన్నీ సిమ్టమ్స్ మీకు ఫోటోలో కనిపిస్తున్నాయి కదా. సో ఆ సిమ్టమ్స్ అన్ని రావడం జరుగుతూ ఉంటది. సో మరి మన సప్లిమెంట్స్ చెప్పారు మేడం గారు, ఫ్లాక్స్ ఆయిల్, శతావరి మ్యాక్స్, ఆమ్లా, అలోవెరా, గ్యానోడర్మా. సో ఇవి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా 100% మీకు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి. సో మా ఫ్యామిలీకి కూడా ఈ యొక్క పీసీఓడి సమస్య ఉంటే ఇప్పుడు 100% క్లియర్ అయిపోయింది. దానికి 100% మేము గ్యారంటీగా నిలబడ్డాము. సో అందుకే ప్రతి ఒక్కరు పీసీఓడి సమస్య ఉన్న ఎవరైనా సరే ఖచ్చితంగా సప్లిమెంట్స్ వాడండి, శానిటరీ నాప్కిన్స్ వాడిపియండి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి. సో ఖచ్చితంగా అందరికీ తెలియచేయండి. శానిటరీ నాప్కిన్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలండి. సో తెలియజేసినప్పుడు మనం వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఖచ్చితంగా ఈ పాటిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి సబ్జెక్ట్ ఈరోజు తీసుకున్నారు. సో వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఓకే అండి, నెక్స్ట్ ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ సార్. ప్రేమ్బ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం గారికి థ్యాంక్స్ అండి. సో మేడం గారు చెప్పినట్టు నాప్కిన్స్ ఒకటి, తర్వాత మన డ్యూ గార్డెన్లో ఫార్మింగ్ ఉంది. సో అవి మెయిన్ లేడీస్ యూజ్ చేయాలి, ఎందుకంటే దానివల్ల క్యాన్సర్స్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్తగానే. సో డ్యూ గార్డెన్ ఫార్మింగ్ ఒకటి, తర్వాత నాప్కిన్స్ అవి. సో అవి ఖచ్చితంగా మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి. మ్యాక్సిమం క్లయింట్స్కి చెప్పడానికి లేడీస్ ఉన్న ఏరియాలో సో మీరు వెళ్తారు కదా, సో వాటికి ప్రిఫరెన్స్గా ముందు మెయిన్ ఇవి చెప్పడానికి ట్రై చేయండి. సో దాన్ని యూసేజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ వాయిస్ ఆఫ్ లీడర్ అది ఒకటి చెప్దాం అనుకున్నా. ఎస్ సార్, కంటిన్యూ చేయండి. ఒక నిమిషం మీకు ఇస్తా, పంపిస్తాను. ఒక నిమిషం సార్, మీకు హోస్ట్ ఇస్తాం, మీరు షేర్ చేయండి సార్. ఓకే ఓకే, ఎస్ మేక్ హోస్ట్ సార్, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. స్క్రీన్ షాట్స్ సరే వస్తుందా? ఓకే, ఇట్లోకి వెళ్ళారా? డిస్ప్లే అవుతుంది కదా? ఓకే థ్యాంక్ యూ. ఓకేనండి, ఇప్పుడు మనం యాజ్ ఏ వన్ సక్సెస్ఫుల్, సో మనం అనుకుంటాము సక్సెస్ అనేది ఎట్లా ఏంటి అనేది. సో మనం ఉండే విధానాన్ని బట్టి, ఒక నిమిషం, ఇది మెసేజ్ వచ్చింది. మీరు పుల్లేసారా సార్ హ్యాండిల్ చేయండి ఒకసారి, మీరే కంటిన్యూ చేద్దరు కానీ. పుల్లే సార్, అన్మిట్ ఇచ్చాను చూడండి సార్. కంటిన్యూ చేయండి తర్వాత. ఓకే సార్, ఓకే. సో ఒకసారి చూడండి, ఇది 7 రూల్స్ ఆఫ్ లైఫ్ అంటే ఇది మెయిన్ అన్నమాట. సో ఒకసారి ఇవి మన బిహేవియర్ అంటే మన యాటిట్యూడ్ అనమాట. సో మనం ఉండే విధానం ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అనేది సో దీంట్లోనే అర్థమవుతుంది. సో ఒకసారి చూడండి కొంచెం బ్రీఫ్గా, సో త్వరగా నేను క్లోజ్ చేస్తా. సో ఫస్ట్ వచ్చేసి 7 రూల్స్ ఆఫ్ లైఫ్లో సో మనకి ఫస్ట్ వచ్చేసి స్మైల్. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా సో మనం మన ఇదేమంటారు బ్యాలెన్స్ అనేది మిస్ అవ్వకూడదు. సో బ్యాలెన్స్ అంటే తెలుసు కదా, ఎట్లా చెప్పాలి, సో మన ఎమోషన్స్ని కంట్రోల్ చేయటం. సో ఎటువంటి పరిస్థితులైనా కానీ, ఎంత ఆవేశమైనా రాని, ఎంత కోపమైనా రాని, సో బ్యాలెన్సింగ్ అనేది మిస్ అవ్వకూడదు. సో స్మైల్ మ్యాక్సిమము ఏదైనా సరే మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు సమస్య వచ్చింది, రాకుండా ఉండదు. సో ఆ సమస్యని మీరు తీసుకోవాల్సిందే. సో దాన్ని తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎనీ ఇష్యూ ఏదైనా అనివ్వండి,
సో నార్మల్గానే మన బిహేవియర్ అనేది ఉండాలి. సో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా యాక్టివిటీ ఉంటాం. సంతోషం వచ్చినప్పుడు భయంకరమైన సంతోషంగా ఉండడం, లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు మరీ డౌన్ అవ్వటం, ఇట్లా కాదు. సో బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్, సో మనం నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం, ఓకే, నార్మల్ లైఫ్, మిడిల్ క్లాస్. సో సడన్గా ఒక కాంట్రాక్ట్ వచ్చింది, దాంట్లో ఒక 20 lakhs మనకి లాభం వచ్చింది. సో దానికి మించి ఏంటంటే, అలా వచ్చినప్పుడు ఏంటంటే, సో ఒక ప్లానింగ్ అనేది ఉండాలి, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి. సో అంతేగాని అది వచ్చిందని చెప్పి ఓవర్ ఎగ్జైటింగ్ అయిపోయి నీకు తెలియని వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిని లాస్ అయ్యి సో మళ్ళీ తిరిగి నార్మల్ లైఫ్కి రావడం కాదు. సో బ్యాలెన్సింగ్ ఉండాలి. ఏదో వచ్చింది, అది వచ్చింది, కొంత ఆలోచన చేస్తూ మనం ముందుకెళ్ళాలి. సో ఇలాగా స్మైల్ అనేది దానికి రిఫ్లెక్ట్ అయ్యే రూల్స్ అనమాట ఇవన్నీ. సో స్మైల్ అంటే వాడు కొడుతుంటే నవ్వమని కాదు, సో ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ సో మనము అన్నిటినీ టేక్అవుట్ చేసుకోవాలి, అంటే రిసీవ్ చేసుకోవాలి ప్రతిదీ, ఎనీ ఎమోషన్ ఏదైనా సరే, గుడ్ ఆర్ బ్యాడ్. సో నువ్వు హార్ట్ఫుల్గా ఫీల్ అవ్వగలిగితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబిలిటీ. స్మాల్ ఇష్యూ అదంతా, సో ఎంత ఇష్యూ అయినా రానియండి. సో నువ్వు రిసీవ్ చేసుకొని నార్మల్గా దాన్ని కంట్రోల్ చేయగలిగితే, నార్మల్గా రిసీవ్ చేసుకోగలిగితే ఏముండదు. సో ఓవర్ ఎగ్జైట్ అవుతూ ఇబ్బంది పడుతూ, లేకపోతే అవతల నీ ఎమోషన్స్ని అవతల మీద చూపించడం, కోపం కానీ ఆవేశం కానీ. సో ఆవేశపడితే సొల్యూషన్ దొరకదు. సో రిసీవ్ చేసుకొని దాని సొల్యూషన్ ఎతికితే సొల్యూషన్ దొరుకుతుంది, లేదా అసలు ప్రాబ్లం రాకుండా చేయగలగాలి. ఈ రెండిట్లోనే మెయిన్. సో వస్తే ప్రాబ్లం అన్నా రాకుండా చేయాలి. సో వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకొని సొల్యూషన్ అన్న ఎత్తుక్కోవాలి. సో ఇట్లా ఈ స్మైల్ అనేది వీటన్నిటికీ రిఫ్లెక్ట్ అయ్యేదన్నమాట ఈ యాక్టివిటీస్కి. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వచ్చేసి బీ కైండ్. యూ హ్యావ్ ద పవర్ టు మేక్ పీపుల్ ఫీల్ గుడ్. సో నీ దగ్గర ఆ పవర్ అనేది ఉంది, ఆ ఎనర్జీ అనేది ఉంది. జనాల్ని గుడ్ ఫీలింగ్ ఇవ్వడానికి నీకు ఆ ఎనర్జీ ఉంది. బట్ దాన్ని నాకెందుకు, నాకు అవసరమా అనే ఒక నెగిటివ్ ఒపీనియన్లో ఉంటారు ఎక్కువ మంది. ఓకే, అంటే నీ జాలి, నీ దయ. సో నువ్వు సంపాదిస్తున్న వాటిలో ఎంతో కొంత, అట్లీస్ట్ 10% సమాజానికి ఖర్చు పెట్టగలగాలి. అట్లీస్ట్ అంటే ఏదో ఒక అకేషన్ వచ్చింది, సో నువ్వు 1,00,000 రూపాయలు ఒక ఫంక్షన్ ఖర్చు పెడతావు. సో ఆ ఖర్చు పెట్టే దాంట్లో కొంత లేదా పూర్తిగా ఏదైనా అనాథ శరణాలయానికి వెళ్ళి అక్కడ ఆ రోజు వాళ్ళతో స్పెండ్ చేసి, సో వాళ్ళతో నువ్వు ఉండగలిగి వాళ్ళకి నీకు ఏదైతే ఇవ్వాలనుకున్నావో అవి ఇచ్చేసి వాళ్ళకి ఏమైనా అవసరం అవుతాయో అవి ఇస్తే సో వాళ్ళు ఫీల్ గుడ్, హ్యాపీ. సో ఇలా కూడా చేయొచ్చు. సో నీ పర్సనల్ అకేషన్కి, బర్త్డే కావచ్చు, ఇంకోటి కావచ్చు, సో వీటికి లక్షలు ఖర్చు పెడుతున్నావు, దాంట్లో కొంత 10%. సో ఇట్లా ఫీల్ గుడ్. లేదు కొంతమంది యాజ్ యూజువల్ మన దాంట్లో అనుకుందాం, కొంతమంది సప్లిమెంట్స్ తీసుకోలేరు, వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. సో పాసిబిలిటీస్ ఉన్న వరకు మనం ఎంత అయితే ఎఫర్ట్ ఇవ్వగలుగుతామో సో అంతవరకు 1 or 2 సప్లిమెంట్స్ మనం ఇవ్వచ్చు. ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది, వాళ్ళు ఆ ఫీల్ అనేది ఉంటుంది. సో వాళ్ళ ద్వారా మనకి ఎక్కువ మంది బిజినెస్ కూడా జరగచ్చు. సో యాజ్ ఎ బిజినెస్ పార్ట్లో చూడకుండా యాజ్ ఏ కైండ్నెస్ పార్ట్లో చూస్తే ఇది ఒకటి. సో వాళ్ళ ద్వారా కూడా బిజినెస్ వస్తుంది మనకి, రాదని కాదు. సో వాళ్ళు ఒక 10 మందికి చెప్తారు, సో ఒక 2-3 యూజ్ చేస్తారు, అది వేరే సంగతి. బట్ మనకున్న పాసిబిలిటీస్లో సో మనకి వోచర్స్ వస్తుంటాయి, సో వాటిల్లో వచ్చినవి వాళ్ళకి ఇవ్వచ్చు ఇబ్బంది లేకుండా. సో కొంత కైండ్నెస్, జాలి, సో అది మన దగ్గర ఉంది. సో దాన్ని మనం ప్రమోట్ చేసుకోగలగాలి. ఇప్పుడు నీకు ఓన్ బ్రాండింగ్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నాకు రాజకీయాలంటే ఆసక్తి, బట్ మా అమ్మగారికి నాన్నగారికి ఇష్టం ఉండదు. సో అది వేరే థింగ్. సో ఇలాంటి బ్రాండింగ్ అనేది రాజకీయాలే కాకుండా మన దాంట్లో కూడా బ్రాండింగ్ ఉందిగా. మనకి బ్రాండింగ్ ఉంది. ఇప్పుడు రమేష్ సార్కి కావచ్చు, లేకపోతే ఎంఎస్ సార్కి కావచ్చు, సుబ్బశెట్టి గారికి, సిద్ధార్థ్ సింగ్ గారికి ఒక ఓన్ బ్రాండింగ్, కానీ ఎక్కువ కాలం టైం పట్టింది అనమాట, లాంగ్ టైం పట్టుద్ది.
సో ఇలాంటి కైండ్నెస్ అనేది నువ్వు చూపించగలిగితే అది మౌత్ టు మౌత్ వెళ్తే చాలు. నువ్వు పేపర్లో పేర్లు వేయించుకోవాల్సిన పని లేదు దాని గురించి, నేను ఇంతమందికి పంచా అంతమందికి పంచా అని. ఓకే, అది మౌత్ టు మౌత్ ముందుకు వెళ్ళాలన్నమాట, ఇలా స్ప్రెడ్ అవ్వాలి. సో అప్పుడు నీకు ఓన్ బ్రాండింగ్ అనేది క్రియేట్ అవుద్ది. నువ్వు చూపించే కొంత కైండ్నెస్ వల్ల నీకు బిజినెస్ జరుగుద్ది, నీ బ్రాండింగ్ అనేది క్రియేట్ అయ్యిద్ది. నీకంటూ పలానా సారు మాకు కొంచెం బాగోపోతే మా పరిస్థితిని గమనించి మాకు ఇచ్చాడు అనే ఒక ఒపీనియన్ ఉంటుంది. అలా నీ బిజినెస్ ప్రమోట్ అయ్యే కొద్దీ నీ కైండ్నెస్ కొంతమందికి పెంచవచ్చు, లేని వాళ్ళకి ఇవ్వగలగచ్చు. సో ఇట్లా ఈ కైండ్ అనేది బీ కైండ్ అనేది జాలి దయ అంట కదా. సో దానికి సంబంధించి కొంత నువ్వు ఇట్లా ఆలోచించగలగాలి. సో బిజినెస్ మోడ్ సక్సెస్ అవుద్ది, నీకు వచ్చిన దాంట్లో కొంత అట్లా. సో థర్డ్ వచ్చేసి డోంట్ గివ్ అప్. సో ఒకసారి చూడండి, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ ది ఫస్ట్ టైం ఫైండ్ అనదర్ వే. సో ఒకసారి గమనిస్తే పని చేయటం నీకు ఫస్ట్ టైం ఏం కాదు. ఇప్పుడు మనంతా పని చేసే వాళ్ళమే. సో పని చేయడం నీకు కొత్త ఏమీ కాదు, ఫస్ట్ టైం కూడా కాదు. సో ఆ రూట్లో వర్కౌట్ కానప్పుడు ఫైండ్ అనదర్ వే, వేరే మార్గం ఆలోచించు. అంటే వదిలేయొద్దని, దీని అర్థం ఏంటంటే వదిలేయొద్దని. సో ఇప్పుడు నార్మల్గా మనం వెళ్తున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి, ఇప్పుడు సో మన బిజినెస్సే ఉంది, మనకి మీటింగ్స్ జరుగుతూ ఉంటే రెగ్యులర్ మీటింగ్స్లో భాగంగా మనకి సక్సెస్కి కావాల్సినవి, మన బిజినెస్ ప్రమోటింగ్ ఎలా చేసుకోవాలనేది నార్మల్ సక్సెస్కి సంబంధించిన టిప్స్ అనేవి వస్తాయి, నార్మల్ టిప్స్ ఇవి. సో డూప్లికేషన్ కంప్లీట్గా. సో అది వే, ఓకే, ఇది ఒక వే అనుకుందాం. బట్ నీవు ఉన్న ఏరియాలో, నీ దగ్గర ఉన్న ఏరియాలో, నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీకు సేల్స్ అవ్వట్లా, రీసేల్స్ అవ్వట్లా, ప్రమోటింగ్ ఇబ్బంది అవుతుంది. అక్కడ ఏంటంటే నువ్వు బిజినెస్ వదిలేయటం కాదు, అసలు అక్కడ పరిస్థితులు ఏంటో గమనించాలి ముందు. నేను చెప్పేది అర్థం కావట్లేదా, వీళ్ళకి ఎలా ఏ విధంగా చెప్పాలి, ఏ విధానంలో చెప్పాలి, ఎలా వీళ్ళని కన్విన్స్ చేయగలగాలి అనే ఒక మోడ్లో రావాలి. కొంత టెక్నికల్ స్కిల్స్ కానీ ఇవంటి ఇంప్రూవ్ చేసుకోవాలి. సో అసలు వీళ్ళకున్న ఒపీనియన్ ఏంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది. సో నేను ప్లాన్ చెప్పడంలో తేడానా, లేకపోతే ప్రమోటింగ్లో తేడానా, ఎక్స్ప్లెనేషన్లో తేడానా, లేదా వీళ్ళు ఒక బ్యాడ్ ఒపీనియన్లో ఉన్నారా. సో ఆ బ్యాడ్ ఒపీనియన్ని పోగొట్టగలగాలి. సో ఇలాంటివి ఏంటంటే మీకు నార్మల్ రెగ్యులర్ మీటింగ్స్లో రావు, ఈ సబ్జెక్ట్స్ అనేవి రెగ్యులర్ మీటింగ్స్లో రావు. సో మీకేంటంటే మీ సీనియర్ అప్లైనర్స్ కానీ ఇంకా సీనియర్ అప్లైనర్స్ కానీ, సో వాళ్ళతో పర్సనల్గా మీరు ఇంటరాక్ట్ అవుతూ, ఇది సార్ పొజిషన్, అసలు పరిస్థితి ఇలా ఉంది మా ఏరియాలో, సో ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలగాలి, కొంత సలహా తీసుకోగలగాలి. సో ఇట్లా నువ్వు ముందుకెళ్ళాలి. కానీ సార్ బిజినెస్ రావట్లా, నా వల్ల కాదు, నేను చేయను, ఇది కాదు. అక్కడ ఉన్న పరిస్థితుల్ని, అక్కడున్న పొజిషన్ని నువ్వు అర్థం చేసుకోగలగాలి. దానికి నువ్వు కొత్త రూట్స్ వెతుక్కోవాలి. సో ఫైండ్ అనదర్ వే, అంటే వేరే మార్గం ద్వారా రావాలి. సో వేరే మార్గం ద్వారా అంటే వాళ్ళకి చెప్పే పద్ధతి మార్చడం కానీ, అసలు వాళ్ళకున్న డౌట్స్ ఏంది, వాళ్ళకున్న ఒపీనియన్ ఏంది అసలు మన ఈ డైరెక్ట్ సెల్లింగ్ మీద. సో ఏంటనేది ఆ ఒపీనియన్ చేంజ్ చేయగలగాలి, అసలు డెరివేషన్ ఇవ్వాలి. ఇదండి డైరెక్ట్ సెల్లింగ్లో మా కంపెనీ ఇది పరిస్థితి. సో ఇట్లా మనకి మెయిన్, మనకి లీడర్స్ కాదు, మన మెయిన్ ప్రమోటింగ్, మన ప్రొడక్ట్స్ ఏవైతుందో అవి ప్రమోటింగ్ ముఖ్యం, సేల్స్ ముఖ్యం, రీపర్చేజ్ ముఖ్యం. సో దాని నుంచి లీడర్స్ వస్తారు, అది వేరే విషయం, తర్వాత సంగతి. మనకి మెయిన్ అది. మనం లీడర్స్ కోసం పరిగెత్తేంతకాలం ఏదో ఆ మంత్ అచీవ్మెంట్ అవుతుందిలే, కానీ రెగ్యులర్ అచీవ్మెంట్ రాదు, అది కుదరదు, చెక్స్ రావు. అది మనకి సంబంధం లేకుండా కస్టమర్ తనతో తను వెళ్ళి రీపర్చేజ్ చేసుకోవాలి మంత్లీ. సో అట్లా మన ప్రోడక్ట్కి అనేది అడిక్ట్ అవ్వాలి వాళ్ళు, ఒక విధంగా చెప్పాలంటే. రీసెంట్గా మా అమ్మ రూట్ కెనాల్ చేయించుకుంది, 8,000 ఎంత అయింది. ఆల్రెడీ చెప్పాం మన దాంట్లో ఉంది, వాడండి, పేస్ట్ బాగుంటుందని. వినలా. 2 days అయింది, పెయిన్స్ స్టార్ట్ అయినాయి.
ఫోన్ చేసింది నిన్న. ఫోన్ చేసి ఆ పేస్ట్ తీసుకురారా, నొప్పులు పడుతున్నాయి అంది. అది పరిస్థితి. ఏంటంటే మొదట చెప్పినప్పుడు వినరు వాళ్ళు. ఏంటంటే మనం అంత ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు, లీవ్ ఇట్, వదిలేయండి, ఇంకొకరిని చూడండి. సో వాళ్ళే ఫోన్ చేశారు కదా. సో ఇట్లానే ఎవరికి ఎట్లా చెప్పాలి ఏంది అనేది మీరు ముందు రెగ్యులర్ మీటింగ్స్లో మీకు నార్మల్ డూప్లికేషన్ ఎలా చేయాలి బిజినెస్ అనేది వస్తుంది. యాజ్ ఏ మీ ఏరియాని బట్టి మీకున్న సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని మీ అప్లైనర్ సలహాలు, సీనియర్ అప్లైనర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ సలహాలతో పర్సనల్గా మీరు ఇంటరాక్ట్ అవుతూ డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ సలహాలు సూచనలు తీసుకోవాలి. వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఇందులో ఏది హెచ్చు తగ్గులు లేకుండా మనకి తెలియంది అవతల వాడు చిన్నవాడైనా సరే మనం నేర్చుకోవాలి వెళ్ళి, తప్పదు. ఎందుకంటే మనకు బిజినెస్ రావాలంటే ఇవన్నీ అనవసరం పట్టించుకోకూడదు, మనకి మన బిజినెస్ రావడం ముఖ్యం. ఓకే, అది ఫర్గెట్, డోంట్ గివ్ అప్ అంటే అది. సో మనకి రావట్లేదని కాదు, ఎందుకు రావట్లేదు, దానికి రావాల్సిన వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయనేది వాటి గురించి వెతకాలన్నమాట. నెక్స్ట్ 4th వచ్చేసి డోంట్ కంపేర్. డోంట్ కంపేర్ అంటే ఇది ఎవ్రీవన్స్ ఆన్ డిఫరెంట్ జర్నీ. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, కంపారిజన్ అనేది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. కంపారిజన్, సో వాళ్ళు తీసుకున్నారు నేను తీసుకోవట్లేదు అని కాదు. సో ఇది ఒక విధంగా కొంత సెన్సిటివ్ ఇష్యూ అనమాట. సో అట్లా ముందుకెళ్ళాలి మనం. ఎట్లా అంటే కంపారిజన్ అవసరం లేదు. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను కదా, బిజినెస్ యాజ్ ఎ బిజినెస్ ఉంది. సో వాళ్ళకెళ్ళి సేల్స్ అవుతున్నాయి, చెక్స్ పెరుగుతున్నాయి, నీకెళ్ళి సేల్స్ అవ్వట్లా, చెక్ పెరగట్లా. సో సేమ్ కంపెనీ, సేమ్ ప్రొడక్ట్స్, సేమ్. సో ఏంటంటే ఇక్కడ వేరియేషన్ ఉంది. సో వేరియేషన్ ఎట్లా ఉంది, అతను ఉన్న ఏరియాల్లో ప్రొడక్ట్స్ మీద అవగాహన ఉంది, కంపెనీ మీద అవగాహన ఉంది, స్ట్రక్చర్ ఇండస్ట్రీ మీద అవగాహన ఉంది. సో నీకెళ్ళి లేదు. సో ఇట్లా అతనికి రావట్లా, నాకు ఎప్పుడు వస్తుంది చెక్, ఇదంతా సేమ్ ఏరియా కాదు కాబట్టి, సేమ్ సిచ్యువేషన్స్ లేవు కాబట్టి, అలాంటి యాక్టివిటీస్ లేదు కాబట్టి, సో కొంత గ్రౌండ్ వర్క్ జరిగిన తర్వాతనే నీకు ఆ సక్సెస్ అనేది కనబడుద్ది అనమాట. సో ఇట్లా నువ్వు ఈ కంపారిజన్లో వాస్తవాన్ని తెలుసుకో. కంపారిజన్ చేసుకుంటున్నాం బాగానే ఉంది, అతనికున్న పరిస్థితులు ఏంది, నీకున్న పరిస్థితులు ఏంది, అతని సీనియారిటీ ఏంది, నీ సీనియారిటీ ఏంది, సో అతనికి ప్రోడక్ట్ మీద ఎంత అవగాహన ఉంది, నీకు ఎంత అవగాహన ఉంది, అతనికి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, నీకేమేమి స్కిల్స్ లేవు. సో ఇట్లా కంపారిజన్ చేసుకోవాలి. కానీ ఆయన ఎందుకు సరే ఆయన తీసుకుంటున్నాడు, నేను కూడా తీసుకోవాలి, నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఫేస్ చేసి వాటిని రెక్టిఫై చేసుకొని క్లియర్ చేసుకొని తీసుకో, అది వేరే సంగతి. ఆయన తీసుకున్నాడు, నేను తీసుకోవాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలానే పెట్టుకొని ఇదే ఒపీనియన్తో ముందుకెళ్తే కుదరదుగా. సో ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ నువ్వు ముందుకెళ్ళాలి. సో ఆ ప్రాబ్లమ్స్ అలానే పెట్టేసేసి ఆయన తీసుకుంటున్నాడు నేను తీసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని సేమ్ అలాంటి అవగాహన నువ్వు ఇక్కడ నీ ఏరియాలో కూడా నీ పరిధిలో ఉన్న జనాలకి అవగాహన కల్పిస్తూ వాళ్ళ దగ్గర నుంచి నువ్వు సక్సెస్ అనేది తీసుకోగలగాలి. అదంతా నీ చేతిలో ఉంది. సో ఇష్యూస్ అలానే పెట్టి నాకు కంపారిజన్ చేసుకొని నాకు వాడికి తేడా లేదు, రావట్లేదు, ఏదో తేడా జరుగుతుంది, నా అప్లైనర్స్ సహకరించట్లా, ఇది కాదు. సో నీ అప్లైనర్స్ ఎక్కడో ఉండొచ్చు, సో నీ ఏరియాలో బిజినెస్ గురించి ఆయనకు తెలియదుగా. సో నువ్వు మాట్లాడాలి, నువ్వు పర్సనల్గా మాట్లాడి ఇదండి పరిస్థితి, ఏం చేద్దాం, సలహా తీసుకోవాలి. సో ఇది 1 by 1 ఒకదానికొకటి లింకప్ అనమాట. ఇవి ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది ఇదంతా. సో 4th అదండి, డోంట్ కంపేర్. తర్వాత 5th వచ్చేసి అవాయిడ్ నెగిటివిటీ. సో మెయిన్ అవాయిడ్ నెగిటివిటీ థాట్స్, సిచ్యువేషన్స్ అండ్ పీపుల్స్. సో నెగిటివ్ థాట్స్ ఉన్నా, నెగిటివ్ పీపుల్స్ ఉన్నా, సిచ్యువేషన్స్ ఉన్నా సరే, సందర్భాలు ఉన్నా సరే, జస్ట్ లీవ్ ఇట్. అంటే పని ఉందని చెప్పి పక్కకి వెళ్ళిపోవటమే. వాడిని గాయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నెగిటివ్ పీపుల్ నీ దగ్గరికి రాకూడదు అనాల్సిన అవసరం లేదు. నాకు కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్తున్నా అని చెప్పడమే, సింపుల్ అయిపోయింది. సో దాని గురించి
కొత్త కొత్త శత్రువుల్ని తయారు చేసుకోవడం కంటే ఇదే బెటర్. నాకు కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోవడం ఆ సిచ్యువేషన్ సందర్భంగా. నెగిటివ్ పీపుల్స్ ఉన్నా, నెగిటివ్ థాట్స్ ఉన్నా, నెగిటివ్ మాటలు వస్తున్నా నువ్వు వినాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ, నువ్వు వాడికి అర్థమైనప్పుడు అర్థమైద్ది, వదిలేసే, ఇంకా అనవసరం. నువ్వు సక్సెస్ అయ్యి లక్షలు చెక్స్ తీసుకున్నప్పుడు అప్పుడు వాడంతా వాడే వస్తాడు, అది వేరే సంగతి. సో నెగిటివ్ పీపుల్స్ ఉన్నా, సో నువ్వు ఇంకా పని ఉంది, నాకు పని ఉందని చెప్పేసి వెళ్ళిపోవడమే, లీవ్ ఇట్, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇంకా. ఎందుకంటే అక్కడ నీకేం బెనిఫిట్ ఏం రావట్లే. బెనిఫిట్ రాకపోగా సో నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించే అవకాశం ఉంటుంది. సో కొంతమంది ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటే ఎన్ని పట్టించుకోరు. బట్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అన్కంఫర్ట్గా ఉంటుంది, కొంత డైలమాలో పడతారు, కొంత ఆలోచన మారిపోయింది. సో ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే కొంత అవాయిడ్ చేయాలి నెగిటివ్ పీపుల్ని, నెగిటివ్ పర్సన్స్ని, ఎవరైనా సరే, నెగిటివ్ సిచ్యువేషన్స్ని, ఇంట్లో వాళ్ళైనా సరే ఎవరైనా సరే బయటికి వెళ్ళిపోవడం ఇంకా ఆ టైంలో. 5th వచ్చేసి అవాయిడ్ నెగిటివిటీ. ఓకే. 6th మేక్ పీస్ విత్ యువర్ పాస్ట్. సో ఫోకస్ అంటే మేక్ పీస్ విత్ యువర్ పాస్ట్. ఓకే, నీ గతం గురించి అనవసరం, సో ప్రశాంతంగా ఉండు. ఫోకస్ ఆన్ బీయింగ్ ప్రజెంట్ అండ్ క్రియేటింగ్ ఏ బెటర్ ఫ్యూచర్. సో గతం అనవసరం. గతం నుంచి మనం నేర్చుకోవాల్సింది లెసన్స్. ఇది జరిగింది కాబట్టి మనం ఇలా దెబ్బతిన్నాము, మళ్ళీ చేయకూడదని లెసన్ నేర్చుకోవాలి, కానీ దాన్ని రిపీటెడ్గా గుర్తు తెచ్చుకోవడం అనవసరం. ఫోకస్ ఆన్ బీయింగ్ ప్రజెంట్. ఇప్పుడు ఏంది ప్రజెంట్ సిచ్యువేషన్, ఏంది బిజినెస్ సక్సెస్ రావాలి, నా చెక్కు పెరగాలి, ఏంటి, సో నాకు క్లయింట్స్ రావాలి, కస్టమర్స్ కావాలి, పర్చేజ్ చేసే కస్టమర్స్ కావాలి, కన్సిస్టెన్సీగా పర్చేజ్ చేసే కస్టమర్స్ కావాలి. సో ఇట్లా మనం ముందుకెళ్ళాలి. సో క్రియేటింగ్ ఏ బెటర్ ఫ్యూచర్. సో ఇలా వెళ్తున్నప్పుడు నాకు అంత టీం వస్తుంది. సో ఆ టీంకి కావాల్సిన గైడ్లైన్స్, లెర్నింగ్ స్కిల్స్, సబ్జెక్ట్, సో ఎలా సంపాదించుకోవాలి, ఎలా మీటింగ్స్ ఇవ్వాలి, సో ఈ ప్లానింగ్ ఉండాలి ఇదంతా. సో ఇట్లా ప్లానింగ్ ఉండాలి. నా టీంకి నేను ఎంతవరకు సపోర్ట్గా ఉండగలను, ఎంతవరకు వాళ్ళకి కోఆపరేటివ్గా కోఆర్డినేషన్తో ఉండగలను, కలిసి వర్క్ చేయగలను. సో ఇలాంటివి ఆలోచనలే ఉండాలి. సో ప్రజెంట్ నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎలా సబ్జెక్ట్ ప్రమోట్ చేయగలగాలి, బిజినెస్కి సంబంధించి, సో ఎలా సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, సో నా ఏరియాలో ఉన్న పరిస్థితులు ఏంటి, సో నా ఏరియాలో టైం పడుతుంది కాబట్టి సో ఇటు ఫోకస్ పెడుతూనే అనదర్ ఏరియాస్లో ఫోకస్ పెట్టడం. సో ఇట్లా మనం జనాలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటేనే సో ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా సక్సెస్ అవుతూ కష్టపడుతూ ఉన్న సీనియర్ అప్లైనర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకోగలగాలి మీరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి ఫేస్ చేసి ముందుకు వచ్చారు కాబట్టి, మనం ఈ ఫీల్డ్ కొత్త కాబట్టి సో నేర్చుకోవాలి. సో ఏజ్తో సంబంధం లేదు, వాళ్ళు ఏజ్ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా సో ఇట్లా సలహాలు అనేవి తీసుకోగలగాలి. 6th వచ్చేసేది మేక్ పీస్ విత్ యువర్ పాస్ట్. సో పాస్ట్ గురించి అనవసరం, ఫ్యూచర్ ఏంటి, ప్రజెంట్ ఏంటి. సో 7th వచ్చేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ మైండ్. సో ఇవన్నీ రావాలంటే మనకున్న దరిద్రం ఏంటంటే మన బాడీని, మన మైండ్ని మన కేర్ తీసుకొని రెండింటి గురించి కేర్ తీసుకోం మనం. వన్ స్ట్రగుల్స్ టు సర్వైవ్ వితౌట్ ద అదర్స్. సో ఈ స్ట్రగుల్స్ వల్ల సర్వైవ్ అవ్వలేరు కొంతమంది. సో అది చెప్పేది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ మైండ్. సో దీని గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. బాడీ మైండ్కి ఎప్పుడూ లింక్ అయి ఉంటుంది. సో మన బాడీ మైండ్ అనేది, మన బాడీ ఎంత హెల్తీగా ఉంటే మన బ్రెయిన్ అంత హెల్తీగా ఉంటుంది. సో బాడీ హెల్తీగా ఉండాలంటే మంచి ఫుడ్, ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్, అది వెజ్ ఆర్ నాన్ వెజ్ మీ ఇష్టం, కానీ ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏదైనా సరే, అంటే ఈజీ డైజెషన్ అవ్వాలి వెంటనే, అంటే 3 అవర్స్లోనే డైజెషన్ అవ్వాలి. సో అలాంటి ఫుడ్ తీసుకోవాలి. తర్వాత అగ్రెసివ్గా ఉండే కారం కానీ ఇలాంటివి ఉంటాయి కదా, పులుపు, కారం,
ఉప్పు ఇలాంటివి నార్మల్ కంట్రోల్లో తీసుకోవాలి. సో ఇట్లా కొన్ని డైట్ ఉంది, మన బాడీకి బ్రెయిన్కి సంబంధించిన ఒక డైట్ ఉంటుంది. అది కంప్లీట్గా ఎలా ఉంటుందంటే మనం ఎట్లా ఉంటుంది, ఒక డాక్టర్ ఇచ్చిన ఒక ఫిజియోథెరపీ కానీ ఇట్లా అంటే ఉంటారు కదా, సైకియాట్రిస్ట్ ఇచ్చిన ఒక థియరీ లాగా ఉంటుంది అనమాట. సో కొన్ని తెలుసుకుందాం అంతే. సో ఇట్లా మెయిన్ ఫుడ్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఫుడ్ గురించి అది. తర్వాత మెయిన్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. వీక్లో 5 days అయినా మీరు ఎక్సర్సైజ్ చేయాలి, డైలీ 1/2 hour. వాకింగ్, ఇసుకలో వాకింగ్ చేస్తే చాలా మంచిది. మెత్తగా ఉండాలి మట్టి, వాకింగ్ ఒకటి. లేదు సూర్య నమస్కారాలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్క సూర్య నమస్కారాలు చేసి 120 years, ఇప్పటికీ 70 years పర్సన్ లాగా ఉన్నోళ్ళు ఉన్నారు. సో యూట్యూబ్లో చూస్తే, ఆయన పేరు ఐడియా లేదు, స్వామి దయానంద్ పేరు ఐడియా లేదు. సో ఆయన ఇప్పటికీ క్లాసెస్ ఇస్తాడు, యోగా క్లాసెస్. సో ఇట్లా పర్సన్స్ ఉన్నారు కొంతమంది, ఓన్లీ సూర్య నమస్కారాలు చేస్తారు వాళ్ళు. సో సూర్య నమస్కారాలు చేయటం, ఎక్సర్సైజ్ మీకు నచ్చింది ఏదైనా, సైక్లింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్, ఏదైనా సో మీరు చేయగలిగేది ఏదైతే అది. సో ఇట్లా వీక్లో 5 days కంపల్సరీ 1/2 hour. సో అది మన బాడీతో పాటు మన బ్రెయిన్ యాక్టివిటీస్కి, మన బ్రెయిన్ హెల్త్కి ఎక్సర్సైజ్ అనేది చాలా మంచిది. ఎందుకంటే బ్రెయిన్ కంట్రోల్ చేయాలంటే, బ్రెయిన్ని హ్యాండిల్ చేయగలిగేది ఎక్సర్సైజ్ ద్వారానే చేయగలుగుతారు. సో ఇట్లా బాడీకి బ్రెయిన్కి మనం హెల్తీగా ఉండాలి. మన అలవాట్లు సరైన నిద్ర 6 hours, 6, 7, 8 hours. సో ఈ 6, 8 ఈ మధ్యలో ఉండాలి నిద్ర అనేది ఎప్పుడైనా. సో మీరు హార్డ్గా వర్క్ చేస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుంది, లేదా డైలీ ఎక్సర్సైజ్ అనేది ఇలా చేస్తే నిద్ర అనేది ప్రశాంతంగా పట్టుద్ది. సో ఏం చేయకపోతే 2 గంటల కంటే ఎక్కువ నిద్ర పట్టదు. సో తర్వాత మెడిటేషన్, ఏదైనా సౌండ్ ఉపయోగిస్తూ మెడిటేషన్ చేయండి. సో డైరెక్ట్ మెడిటేషన్ చేయొద్దు, దానివల్ల కొంత ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. ఎందుకంటే వేరే నేర్పే గురువు ఎవరు ఉండరు కాబట్టి, సౌండ్ ద్వారా అయితే నర్వస్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ప్రాపర్గా క్లియర్గా ఎలాంటి ఇబ్బంది ఉండదు సౌండ్ ద్వారా మనం మెడిటేషన్ చేస్తే. మీ ఇష్టం, అది శ్రీంబిజినా లేకపోతే ఓంకారమా, ఎవరెవరికి ఇష్టం వచ్చింది అది. సో అది డైలీ చేయడానికి ప్రయత్నించండి. సో ఇవనేవి, ఈ 6 అనేవి మీరు చేయాలంటే ఈ 7th స్టెప్ అనేది మెయిన్. సో బాడీ బ్రెయిన్ సక్రంగా లేకుండా మీరేమీ చేయలేరు మిగిలినవన్నీ. సో ముందు మీ బాడీ బ్రెయిన్ని హెల్తీగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది నైట్ చూసా, ఉదయం చెప్పాలనుకున్నా, సో చెప్పేసా. థ్యాంక్ యూ. పొలే సార్, సో 6 కల్లా అయిపోయింది. పొలే సార్ హ్యాండ్ రైజ్ చేయను ఒకసారి. సార్ అన్మ్యూట్ ఇచ్చాను. సార్ శ్రీంబిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ రామారావు సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వాయిస్ క్లియరా సార్? ఓకే సార్, సూపరా, ఎక్సలెంట్ సార్, సూపర్. ఈరోజు 7 rules ఆఫ్ లైఫ్ చాలా బాగుంది సార్. ఈ సబ్జెక్ట్ ఎక్సలెంట్ ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే ఇవన్నీ అవసరం, మనకు కంపల్సరీ పాటించాల్సిందే. ఎస్పెషల్లీ నాకు, ఎందుకంటే ఈ భూమి మీద మనం ఎన్ని రోజులు ఉంటామో, ఎన్ని రోజులు పోతామో, ఎప్పుడు పోతామో తెలియదు. కానీ ఎప్పుడు బాధలు వచ్చినాయని బాధపడుకుంటా కూర్చుంటే బాగుండదు. అందుకని స్మైల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మన పెదవుల మీద ఎప్పుడు ఆ చిరునవ్వు అనేది ఎప్పుడు ఉండాలండి. ఆ నవ్వుతోటే సగం సక్సెస్, 96% సక్సెస్ కావడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఆకర్షణ శక్తి వచ్చేది కూడా స్మైల్ తోటే. సో ప్రతి ఒక్కరు ఎటువంటి బాధలు అనేది కామన్ ఉంటూనే ఉంటాయి, సమస్యలు కంపల్సరీ ఉంటాయి. సో ఆ సమస్యలని సాల్వ్ చేసుకోవాలంటే సగం చాలా ఇంపార్టెంట్ అంటే స్మైల్, చిరునవ్వే. కాబట్టి ఎప్పుడు ముఖం మార్చుకోవద్దు. చాలా మంచి సబ్జెక్ట్ అండి. అది కైండ్, దయ. ఎస్, ప్రతి ఒక్కరికి మనం సేవ చేయాలన్న దయ మనకు ఉండాలి. డబ్బు రూపంగా ఇవ్వకపోయినా ఈరోజు మనం వెస్టేజ్ ద్వారా చాలా మందికి సేవ చేస్తున్నాం. అదే విధంగా ఒక అప్లైనర్ ఒక లైఫ్ లైన్ ని జైన్ చేసి అతని జీవితాన్ని మారుస్తున్నాడు. ఇది ఒక దయనే. సో మన గౌతమ్ బాలి సార్ ఇలా 5 కోట్ల మందికి సేవ చేసినట్టే మనం కూడా మన టీం కి సేవ చేస్తున్నట్టు లెక్క. చాలా మంచి పాయింట్ అండి. అదే విధంగా డోంట్ గివ్ అప్. ఎస్,
ఇది ఎప్పుడైనా, ఎందుకంటే మనం నా నుంచి కాదు అనుకున్న రోజు మనం చచ్చిపోయినట్టే లెక్క. ఏ వర్క్ అయినా సరే నా నుంచి కాదు, ఇది నేను చెయ్యను, నా నుంచి అయితే లేదు, 2 నెలలు చేసినా, 3 నెలలు చేసినా, 4 నెలలు చేసినా, సంవత్సరం చేసినా ఇంకా నా నుంచి అయితే లేదు అంటే ఆ రోజే మనం చనిపోయినట్టే లెక్క వెస్టేజ్ లా. కాబట్టి ఎప్పుడు మీరు గివ్ అప్ చేసుకోకండి. నేను చేయలేను అని నెగిటివ్ థాట్ ఎప్పుడు పెట్టుకోకూడదు దయచేసి. అదే కంపేర్ ఇంకా డేంజర్. ఎందుకంటే అందం ఉన్నాయని చూసుకొని కొంచెం అందం లేనా అనుకుంటది, కొంచెం బాగా రెడ్డిగా మంచిగా హైట్ ఉండి లా ఉండి జర కొంచెం ఏకదమ్ ఉండి మంచి స్మార్ట్ గా ఉన్న పర్సన్ చూస్తే కొంచెం డార్క్ ఉన్న వాళ్ళు అనుకుంటారు, అమ్మ ఇంత అందంగా ఉన్నట్టేం రా, ఇంత అందంగా ఉందేం రా అని అనుకుంటారు. ఆ కంపారిజన్ చాలా డేంజర్. ఎందుకంటే ఆ భగవంతుడు ఆల్రెడీ మనకు గుర్తింపిచ్చే పంపించింది భూమి మీదకి. ఎస్పెషల్లీ మనకంటే ఒక ఎనర్జీనిచ్చే, శక్తినిచ్చే పంపించింది కాబట్టి ఎవరికి వాళ్ళే తోపు. కాబట్టి బిజినెస్ పరంగా కూడా కంపారిజన్ చేసుకోకండి దయచేసి. ఆ టీం బాగా డెవలప్మెంట్ అవుతుంది, మాది అయితే లేదు. ఆ టీం బాగా డెవలప్మెంట్ అవుతుంది, అయితే లేదు. అక్కడ అవుతుంది, నేను సక్సెస్ అవుతున్నాం. ఇది చాలా డేంజర్. ఈ పిచ్ చాలా ఉంది మన దాంట్లో. దయచేసి మనం అది మార్చుకోవాలి. కంపారిజన్ ఎప్పుడు ఎవరితో పెట్టుకోవద్దు. మనకు మనం డెవలప్మెంట్ కావాలి. మనం ఎందుకు సక్సెస్ కాము అనే ఒక పాజిటివ్ తోటి చేస్తే కంపల్సరీ అవుతామండి. అదే బ్రాండ్ క్రియేషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టార్ డైరెక్టర్ అండ్ అబవ్ ఉన్న వాళ్ళందరూ మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, ఎందుకంటే ఆ బ్రాండ్ క్రియేషన్ ఎప్పుడైతే చేసుకుంటారో మీరు టీమ్ డెవలప్మెంట్ కావడం చాలా ఈజీగా అవుతుంది. మీరు కూడా ఒక ఫోకస్ లో ఉంటారు. అంటే అరే పలానా స్టార్ యాక్టర్, పలానా డైమండ్ యాక్టర్, మా మేడం డైమండ్, మా సార్ డైమండ్, మా సార్ స్టార్, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, నేను కూడా వాళ్ళ సక్సెస్ కావాలి అని రావాలంటే మీరు కంపల్సరీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. అది చాలా సూపర్. ఈ రోజు మన దాంట్లో కూడా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. 07 అని, 055 అని, 786 అని, 055 88333399 ఇట్లా మంచిగా ఉన్నాయి. కానీ దాన్ని ఏం చేయాలంటే ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలి. కానీ మళ్ళీ దాన్ని నాన్నకి వెళ్ళిపోయి ఇక్కడ అక్కడ అని అదొకటి నెగిటివ్ థాట్ పెట్టుకోకుండా డైమండ్స్ అయినంటే మాత్రం కంపల్సరీ మీరు ఒక బ్రాండ్ క్రియేషన్ చేసుకోండి. స్టార్ అయిన కంపల్సరీ, అది చాలా ఇంపార్టెంట్, లైఫ్ లో ఇంపార్టెంట్. ఎందుకంటే అప్లైనర్ ఎనీ టైం ఎప్పుడు మీ ఎమ్మటి ఉండడు. అప్లైనర్ ఎప్పుడు మీ ఎమ్మటి ఉండడు. కాబట్టి మీ టీమ్ కి మీరే కర్త, కర్మ, క్రియ. చాలా ఇంపార్టెంట్. అదే విధంగా నెగిటివిటీ, ఎస్, మన ఆలోచన విధానమే చాలా మైండ్ సెట్. మన ఆలోచన ఏది ఎట్లా నెగిటివ్ ఎట్లా ఆలోచిస్తే అట్లే రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఏ కాడికి 101% నెగిటివ్ ఆలోచించకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మనిషికి 100 ఆలోచనలు వస్తే అందులో 88 నెగిటివ్ ఆలోచనలే ఉంటాయంట. అది ఎంత సీనియర్ కైనా వస్తాయంట. కానీ అది తగ్గించుకున్నాడే గొప్పోడు అవుతున్నాడు. కాబట్టి మనలో నెగిటివ్ ఆలోచనస్ ఉన్నాయి, నెగిటివ్ థింకింగ్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్కటి మార్చుకొని మనం కూడా ఫుల్ పాజిటివ్కి వస్తే మనం కూడా గొప్ప వ్యక్తులు కావడానికి అవకాశం ఉంది. సో నెగిటివిటీని మొత్తం తీసేయాలి. ఎనీ టైం బీ పాజిటివ్. మీరు ప్రొడక్ట్ పరంగా కానీ, వ్యక్తి పరంగా కానీ, కంపెనీ పరంగా కానీ, ఒక లీడర్ పరంగా కానీ, ఎదుటి వ్యక్తి పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఏ పరంగా చూసినా మనం నెగిటివ్ ఆలోచన మాత్రం ఎన్నడూ రానియకండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఏంటంటే పాస్ట్, ఎస్, మన గతం గురించి ఎప్పుడు ఆవేశపడొద్దు. నాకు గతంలో ఇట్లా అయింది, అట్లా అయింది, లేకపోతే ఏదైనా గొడవ అయినప్పుడు పలానా టైంకి ఇట్లా చేసిండు, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. గతంలో జరిగిన ఏమని ఉంటే అవన్నీ ఏవి మనసులో పెట్టుకోకుండా మనం ఇప్పుడు నేనేం చేయాలి అనేది పీస్ మైండ్ తోటి ఆలోచన చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా టేక్ కేర్ బాడీ అండ్ మైండ్. ఎస్, మన బాడీ బాగుంటే మన బ్రెయిన్ బాగుంటుందండి, అది వాస్తవం. అదే మన బ్రెయిన్ బాగుంటే మన బాడీ కూడా బాగుంటుంది. రెండింటికి అవినాభావ సంబంధం. మనం ఎప్పుడైతే మన కరెక్ట్ ఫుడ్, ఎస్ సార్ అన్నట్టు కరెక్ట్ ఫుడ్ తీసుకుంటే మన బాడీ ఎక్సలెంట్ గా ఉంటుంది. సో అప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ జరుగుతుంది. అప్పుడు మన బ్రెయిన్ 450 గ్రాముల బ్రెయిన్ కూడా చాలా బాగా చక్కగా పనిచేస్తుంది. మన బ్రెయిన్ ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచించుకుంటూ చాలా చక్కగా మంచి ఆలోచన చేస్తుంటే అప్పుడు బాడీ మీద కూడా అది ఫోకస్ పడుతుంది. బాడీ మీద కూడా అది పడుతుంది, ఆ ఎఫెక్ట్ పడి ఆ బాడీ ఇంకా మంచి తయారు కావడం జరుగుతుంది అన్నట్టు. అట్లా అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఏ పని చేయాలన్నా మన బాడీ మైండ్ సరిగ్గా లేకపోతే ఈ మిగతా 6 పాయింట్స్ రావు. కాబట్టి మనం కంపల్సరీ మన డ్రెస్ సెన్స్ కానీ, మన బాడీ కానీ, ఆ తర్వాత మన అన్ని ఎవ్రీథింగ్ అవన్నీ కరెక్ట్ చూసుకుంటే ఈ లైఫ్ లో సక్సెస్ కావడం చాలా చాలా ఈజీ. ఇది వెస్టేజే కాదు, ఎనీ బిజినెస్ జీవితంలో మనం ఎస్పెషల్లీ మనకు దొరికింది ఒక
గాడ్ దేవుడు ఇచ్చిన కంపెనీలో ఉన్నాం కాబట్టి మనం సక్సెస్ కావడం చాలా ఈజీ. ఇవి 7 మనం పాటిస్తే. సూపర్ సూపర్ సార్, ఎక్సలెంట్ గా ఈరోజు సబ్జెక్ట్ చెప్పినందుకు ప్రేమ్ సార్ సూపర్. అదే విధంగా ఎంతమంది ఉన్నారా పోయిరా అమ్మ, అయినా 8 మంది పోయారు గొప్ప వాళ్ళు. సో ఒక్కసారి ఇందులో స్టార్ అండ్ అబోవ్ ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆండ్రేజ్ చేయండి. స్టార్ అండ్ అబోవ్ లేదా గోల్డ్ అండ్ అబోవ్ ఆండ్రేజ్ చేయండి. 161 మెంబర్స్. మీకు హోస్ట్ ఇస్తాను, ఉంటారా? కనీసం ఇచ్చేస్తావా? ఇయ్యి. ఓకే సార్, థ్యాంక్ యూ. మళ్ళీ పిలుస్తా. ఓకే ఓకే సార్, అంటే కొద్దిగా వర్క్లో ఉన్నా అది. ఉంటా. గోల్డ్ అండ్ అబోవ్ మాత్రం ఎంతమంది ఉన్నారంటే 11. గోల్డ్, స్టారు, డైమండ్, క్రౌన్. ఎంతమంది ఉన్నాం మనం 11 మంది వచ్చినాం. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు? 12 మంది వచ్చినాం. మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు? మిగతా వాళ్ళు రాలా. 14 అంటే అసలైన లీడర్లే రాలే. చూడండి, ఎందుకంటే కంపెనీ ఆల్రెడీ డైరెక్టర్ అయిపోయిన తర్వాత కొంచెం బాధ్యత అప్ప చెప్తుంది. ఎవరయ్యా ఈయన ముఖం పెట్టిండు తర్వాత కొంచెం గోల్డ్ డైరెక్టర్ ఎప్పుడైతే అయ్యారో మనకు లీడర్షిప్ క్వాలిటీస్, ఒక మేనేజ్మెంటే అప్ప చెప్తుంది కంపెనీ, ఒక అడ్మినిస్ట్రేషన్ అప్ప చెప్తుంది. స్టార్ అయినాక ఇంకా బాధ్యతలు అప్ప చెప్తుంది. అట్లేటప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా? ఏంది గుర్తుపెట్టిండు. సో చూడండి, మన లీడర్స్ అందరు కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు, కానీ లీడర్స్ స్టార్స్ రాలేదు, డైమండ్స్ రాలేదు. మళ్ళీ మనమే మాట్లాడతామంటే మీరు జూమ్ మీటింగ్ రావాలి, మీరు వెబినార్ మీటింగ్ రావాలి అని మళ్ళీ నేనే చెప్తా ఈ సామెతలు. కానీ ఎంత డేంజర్ ఇది, తప్పు పని కదా. సో రాళ్ళ గురించి అక్కర్లేదు, వచ్చిన వాళ్ళే ముఖ్యం. సూపర్ లీడర్స్ 13 మంది 13 మంది ఉన్నాం మనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మన ఒక బ్రాండ్ క్రియేషన్. సార్ రమేష్ సార్, మీ పేరు మీరెందుకు లేపారు సార్? సో గోల్డ్ అండ్ అబోవ్ మనం అందరం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. మనం అంతా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ టీంకి మీరే స్ఫూర్తి. అంటే మీ టీంకి మీరే ఒక టార్చ్ లైటర్. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక చిన్న చీకటి ఉన్నప్పుడు ఒక చిన్న టార్చర్ పట్టుకొని పోతుంటే ఆ టార్చర్ ఎంత లైట్ అంటే ఎంత ఎలుగని, కానీ మనకి దారి అయితే చూపిస్తుంది పక్క. అంటే ఒక్కరం పోతుంటే మనం ఇంకా ఎంతమంది అయినా రావచ్చు. మనం ఒక్కరం ముందు పోతుంటే మనం ఇంకా ఎంతమంది అయినా మనం పోవచ్చు. అంటే అంతమంది మనం దారి చూపించడం అవుతాం. ఎగ్జాంపుల్ ఎందుకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే ఆలోచన, అయ్యప్ప మాల వేసినప్పుడు పెదపాదం చేస్తారు. పోయినప్పుడు రాత్రిపూట చేస్తున్నప్పుడు కంపల్సరీ మొత్తం చిన్న బాట కంపల్సరీ, ఒక కట్టె ఒక బ్యాటరీ కంపల్సరీ పట్టుకునే పోవాలి. ఆ చీకట్లో ముందు పోతుంటే ఇంకంగా అంతమంది టీము అందరూ ఒకరికి పోయేవాళ్ళం. ఆలోచించండి, ఎందుకంటే ఆ టార్చ్ బేరర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీ టీంకి నువ్వే టార్చ్ బేరర్. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు ఆ చీకట్లో దారి చూపించాల్సిన వ్యక్తివి, లీడర్వి నువ్వే అని అనుకొని బరువు బాధ్యతలు నెత్తినేసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బాగా మంచు కురుస్తుంటే బండ్లు పోతుంటాయి, బస్సులో లారీలో ఏవో పోతుంటాయి. అయితే చూడండి, ఒక వ్యక్తి ముందు పోతున్నాడండి, కానీ అందరూ ఆ బండినే ఫాలో అవుతా ఉంటాయి. ఆ బండి అందరూ ఆ లారీని ఆ బస్సులో ఏదో ఒకటి పోతుంటే వాళ్ళనే ఫాలో అవుతుంటాయి. ఎందుకు ఒక్కొక్కటే పోతుంటాయి. కానీ ఆ ముందర పోయేటోడు కూడా మనకు తెలియదు. ఆయన ఆడోళ్ళ మొగోళ్ళ, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఎవరు తెలియదు. కానీ ఆ చిమ్మ సీకట్ల అంత దట్టమైన మనసులో ఆ బండి పోతుంటే ఆయన ఇంకా మనం ఫాలో అవుతా ఉంటాం. అంటే చూడండి, అంటే ఒక నమ్మకం. ఆ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ ఒక నమ్మకం. అట్లా మనకు కూడా ఒక టార్చ్ బేరర్ ఉంటారు. వాళ్ళే మన గురువులు. ఆలోచించండి ఒకసారి. ఆ గురువు బాధ్యత ఏంటంటే టార్చ్ లైట్ బాధ్యత. అంటే గురు అంటే చీకటి, అంటే వెలుగు. చీకట్ల నుంచి వెలుతురులోకి తీసుకుపోయేటోనే మన గురువు. కాబట్టి మీ అప్లైనర్ మీ మెంటర్ ఎవరు ఉన్నారో వాళ్ళ చేయి పట్టుకోండి. మన చీకట్ల నుంచి మన వెలుతురులోకి తీసుకొస్తారు. సో కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు ఒక లీడర్ లాగా ఉండాలంటే ఒక టార్చ్ బేరర్ లాగానే ఉండాలి.
కాబట్టి ఎప్పుడు బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు. నేను హోమ్ మీటింగ్ రాను, నేను జూమ్ మీటింగ్ రాను, నేను ఫీల్డ్ మీటింగ్ రాను, పలానా తీసుకుపోని వాళ్ళు రావట్లేదు, మీరే చేసుకోవాలి, ఇవన్నీ వద్దు. మనకి ఎందుకంటే ప్రాబ్లమ్స్ తో వచ్చింది కాబట్టి మన కాడికి వచ్చారు కాబట్టి ఇవన్నీ మనం పాటించాల్సిన బాధ్యత మనది. ఒక టార్చ్ బేరర్, మన టీం కి మనమే టార్చ్ బేరర్. సో దయచేసి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కూడా చెప్తా చూడండి, గురువుని ఎందుకు అది చేయాలంటే, ఆ టార్చ్ బేరర్ ఎందుకు గురువు అంటున్నంటే, ఇది చిన్న స్టోరీ చెప్పి బంద్ చేస్తా. వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు అన్నదమ్ములే, వాళ్ళిద్దరు షర్తు కట్టుకుంటారుగా, మీకు అందరూ తెలిసిన స్టోరీ ఇది. విశ్వం మొత్తం తిరిగి రావాలి, ఎవరి ముందు తిరిగి వస్తే వాళ్ళే గ్రేట్. మరి ఈయన మయూరు వాహనం, ఈ నెమలి ఎక్కి ఈయన పోతాడు, టక పరిగెత్తాడు, నేను తిరిగి వస్తానని. కానీ వినాయకుడు ఏమనుకుంటాడంటే, అరే పిచ్చోడా, ఎక్కడెక్కడ తిరిగితే ఏమొస్తుంది, విశ్వం అంతా అంటేనే ఈ శివుడే విశ్వమే, నేను ఈడ కూర్చొని ఈయన పూజిస్తే నేను తిరిగి వచ్చినట్టు అని చెప్పేసి ఆడ కూర్చొని తండ్రి చుట్టూ తిరుగుతా ఉంటాడు వినాయకుడు. అదే కుమారస్వామి ఎక్కడ పోయినా కానీ అక్కడ వినాయకుడు కనపడుతూనే ఉంటాడు, ముందే పోయి కనపడతాడు, ముందే ఆడ కనపడుతూనే ఉంటాడు. చూడండి, అంటే ఒక అప్లైనర్, మీ గురువుని మీరు నమ్ముకుంటే ఈ సీక్రెట్లకు వెళ్ళి కంపల్సరీ ఎన్నో ఎక్కడ పోయినా సక్సెస్ కంపల్సరీ వస్తుంది. సో దయచేసి ఒక టార్చ్ బేరర్ గా ఉందాము, సక్సెస్ అవుదాము. థ్యాంక్ యూ లీడర్స్. గోల్డ్ అండ్ స్టార్, గోల్డ్ స్టార్ డైమండ్స్, మీ బ్రాండ్ మీరు క్రియేషన్ చేసుకోండి. దయచేసి ఒకరి మీద అబండాలు వేయొద్దు, మాకు ఆప్లైనర్ రాలేదు, నా మెంటర్ రాలేదు, నా మీటింగ్ పెడతారు నా మెంటర్ అనేది తప్పు. అటువంటి ఎవరు క్లియర్ పెట్టుకోవద్దు. అందుకే మీ టీంకు మీరే టార్చ్ బేరర్ గా ఉండి మీరు ఒక బ్రాండ్ క్రియేషన్ చేసుకొని మీ టీం డెవలప్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఫీడ్బ్యాక్, ఈ రోజు జరిగిన సబ్జెక్ట్ గురించి ఫీడ్బ్యాక్ అండి. ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు టక బ్రాండ్ ఒకరు టక చేయలేపాల, హ్యాండ్ రైజ్ చేయాలి. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. సుధా గారు మీకు అన్మ్యూట్ ఇచ్చా, మళ్ళీ పోయింది, మళ్ళీ పెడుతున్నాను, మళ్ళీ ఇస్తున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మౌనిక మేడము లేడీస్ కి సంబంధించిన పిసిఓడి అండ్ నాప్కిన్స్ గురించి ఇవి చాలా బాగా చెప్పారు సార్ మేడము. నాకు కూడా ఇప్పటి వరకు కొంచెం తెలియలేదు దాని గురించి. చాలా బాగా చెప్పారు సార్, వాడాలి చూడాలి, బాగా చెప్పారు. నేను కూడా అందరికీ చెప్తాను సార్. నెక్స్ట్ సార్ వచ్చేసి మన రూల్స్, 7 రూల్స్ అండ్ లైఫ్ బాగా చెప్పారు సార్. ఎలా ఉండాలి ఏంటి, ఎలా నడుచుకోవాలి మనం ఇతరులతోటి అని చెప్పారు సార్. బాగుంది సార్, ఈరోజు చాలా బాగుంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సూపర్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు చెప్పిన ఫీడ్బ్యాక్ ఒకటే నిమిషంలో చెప్పాలి, టక్క చెప్పాలి. అరుణమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు పీసీఓడి ప్రాబ్లం గురించి చెప్పింది సార్, నాకు సప్లిమెంట్ చాలా అర్థమైంది. అట్నే మీరు కూడా చాలా ఏడిపోయినా కానీ మన అప్లైనర్ చేయి పట్టుకొని పోవాలని చెప్పావు సార్, అర్థమైంది. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సూపర్. లక్ష్మణ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ అలాగే మేడం చెప్పింది పీసీఓడి గురించి చాలా చక్కగా అర్థమైంది సార్. నేను కూడా స్క్రీన్ క్యాట్ తీసుకున్నా సార్, ప్రతి ఒక్కటి తీసుకుంటా ఫాలో. సార్ ప్రేమ్చంద్ సార్ చెప్పింది కూడా బాగుంది సార్. ప్లస్ లాస్ట్ కు మీరు చెప్పింది కూడా, నాకు నేనే బ్రాండ్ సార్, నా టీం కి నేనే బ్రాండ్ సార్. ఎస్ సార్, నాది ఇప్పటికి వరకు తప్పులు చేసుకున్నా, తప్పులని సరిదిద్దుకుంటా సార్, సరిదిద్దుకొని ముందుకెళ్తా సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత కాల్ చేస్తా సార్. ఓకే, సూపర్ సార్, చేయండి. అల్వేల్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. అల్వేల్ గారు మీకు అన్మ్యూట్ ఇచ్చిన. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ విశ్వజీ. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ చాలా మంచిగా అర్థమైంది సార్. లేడీస్ గురించి పీసువాడు డేట్లు మంతులు అనేది లేట్ అయినా ముందు వచ్చిన మన దాంట్లో సప్లిమెంట్లు ఉంటాయి కానీ కూడా అర్థమైంది సార్. చాలా మందికి లేడీస్ కు మంత్ గురించే ప్రాబ్లం ఉంటది. చాలా అర్థమయ్యేటట్లు చెప్పింది సార్. హోమ్ మీటింగ్లు చేసినా కూడా ఈ జూమ్ లో వినటంలో చాలా మంచిగా అర్థమైంది ఈ రోజు. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. నెక్స్ట్ కవితా శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి.
055 కవితా శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మౌనిక మేడం చెప్పింది చాలా బాగుంది సార్ పీసీఓడి గురించి. యా, మహిళలు బాధపడేది మెయిన్ పీసీఓడి ప్రాబ్లం సార్. దాని అవును, గురించి చాలా ఎక్స్పర్ట్ గా చెప్పింది. మేము కూడా వాడుతున్నాం సార్. నాకు కూడా చాలా సూపర్, ప్రాబ్లమ్స్ తగినాయి వెరీ గుడ్. ఇంకా మంచిగా వాడాలి సార్. సార్ మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను సార్ అగ్రి గురించి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ జయమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి ఫస్ట్. గుడ్ మార్నింగ్ వెస్టేజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మౌనిక మేడం చెప్పింది పీసీఓడి గురించి బాగా చెప్పారు సార్. సార్ చెప్పింది కూడా బాగుంది సార్. ఎట్లా నడుచుకోవాలి చెప్పారు, బాగా చెప్పారు సార్. సార్ మీరు చెప్పింది కూడా బాగుంది సార్. ఇప్పుడు అప్లైన్ చేంజ్ పట్టుకొని వదలొద్దు, నిలబడండి, టీం వచ్చిద్ది అని చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ ఈ సమయాన్ని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ అంజప్ప సార్. ఓ చాలా రోజుల తర్వాత అంజప్ప సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీ మిర్జీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంజప్ప సార్. గుడ్ మార్నింగ్. మౌనిక మీడియం సబ్జెక్ట్ పీసీఓడి పీసీఓఎస్ సబ్జెక్ట్ చెప్పింది సార్. ట్యాక్స్, గ్యానోడర్మా, ఆమ్లా, అలోవెరా, ఫ్లాక్సైల్, చెతవర్ మ్యాక్స్. ఆల్రెడీ మన ప్రేమ్చంద్ గారు 7 స్టెప్స్ ఏ విధంగా ఉందో ఆ విధంగా స్మైల్స్ మనం హెల్ప్ చేయడం, మన స్టేజ్ హెల్ప్ చేయడం కుదింది సార్. మీరు చెప్పి మంచు కొండల్లో పోతున్న ముందలో ఎవరు మనకు తెలియదు, లేడీసా జెంట్సా మంచిగా చెడే తెలియదు అని చెప్పి స్టోరీ బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు థ్యాంక్ యూ మై స్టోరీ. థ్యాంక్ సో మచ్ సార్. థ్యాంక్ యూ అంజప్ప సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్. 6:20కి జూమ్ కట్ అవుతుందండి, టక్కడగా చెప్పేసేయాలి. సయ్యద్ సార్, ఇబ్రాహిం సార్ అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఇబ్రాహిం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు మౌనిక మేడం చెప్పినటువంటి సప్లిమెంట్ బాగా అర్థమైంది. లేడీస్ ప్రాబ్లం గురించి మంచి క్లియర్ గా చెప్పారు. అలాగే మీరు కూడా అప్లైనర్ చేయబట్టుకొని నడవాలని చెప్పింది, చాలా బాగుంది. ఇప్పటి నుంచి అప్లైనర్ చేయబట్టుకొని నడవాలి. అదేవిధంగా బూట్ క్యాంప్ ముఖ్యంగా మనం నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే ఈ నెల, వచ్చే నెల 6వ తారీఖు 7వ తారీఖు కోటప్పకొండకు చాలా మంది టికెట్లు బుక్ చేసుకొని కోటప్పకొండకు ఖచ్చితంగా రావాలి, నేర్చుకోవాలి, నిలబడాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సూపర్. థ్యాంక్ యూ ఇబ్రాహిం సార్. యా, మంచి పాయింట్ చెప్పిండు. నెక్స్ట్ సుజాత గారు అన్మ్యూట్ చేసుకోండి. సుజాత యాదవ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ యాదవ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మౌనిక మేడం పీసీఓడి గురించి మంచిగా చెప్పింది సార్. మంచిగా అర్థమైంది. నేను హోమ్ మినిస్టర్ కరెక్ట్ గా ఉంటేనే మనం అన్ని ఏ పని అయినా చేయగలుగుతాం. అందుకనే హోమ్ మినిస్టర్ గురించి మంచిగా వివరించింది. పీసీఓడి ప్రతి ఒక్క ఉమెన్ లో పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. దానికి ఏమేమి సప్లిమెంటరీ వాడాలి, ఏమేమి తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు వాడాలని చెప్పింది సార్. ఇంకా అలాగే వాయిస్ ఆఫ్ లీడర్ లో ప్రేమ్చంద్ సార్ ఇవాళ మన లైఫ్ లో 7 స్టెప్, వెస్టేజ్ లో 7 స్టెప్ ఎప్పుడు ఎట్లా ఫాలో అవ్వాలో ఇక్కడ కూడా 7 స్టెప్ ఆ లైఫ్ సెట్ చేసుకోవడానికి ఈ 7 స్టెప్పులు పాటిస్తే మనం లైఫ్ సెట్ అవుతాం సార్. అలాగే మీరు దాంట్లో కనెక్ట్ అయింది టార్చి లైట్. లీడరు ఒక టార్చి లైట్ అయి ఉండాలి, ఒక బ్రాండ్ అయి ఉండాలి. ఆ టార్చ్ లైట్ అంటే లారీలు పోతుంటే చీకట్లా పోతుంటే ఒక్కో దాని బట్టి ఒక్కో ఎట్లా ఫాలో అవుతారో మనం కూడా ముందర పోతే మన వెనక బట్టి మన టీము గ్రోత్ అవుతుంది అని అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ ఇలాంటి అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. గురూజీ అన్మ్యూట్ చేసుకో. నాగేందర్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజర్స్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాగేందర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మౌనిక మేడం పీసీఓడి గురించి చాలా బాగా వివరించింది. స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను నేను. సో ప్రేమ్చంద్ సార్ 7 స్టెప్స్ మన ఎట్లనే సేమ్ అట్లనే తను మంచిగా టోటల్ గా క్లాస్ మంచిగా చెప్పిండు. సో మీరు టార్చ్ లైట్ అనేది బాగా ఎలా గురువులు చెప్పినట్టు విని నేర్చుకోవాలి. మనది ఎందుకంటే నేర్చుకుని నేర్పించే బిజినెస్ కాబట్టి ఎక్కువగా మనం తెల్ల పేపర్ లాగా ఉంటే కరెక్ట్ గా ఎవరు చెప్పినా నేర్చుకుంటూ నోట్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి అవి చదువుకుంటూ ఇది చేస్తూ మన లైఫ్ లైన్ కు నేర్పించుకుంటా పోతే ఖచ్చితంగా 3 years లో 1,00,000-1,50,000 ఈజీగా తీసుకుంటాం అని చెప్పేసి నాకు అర్థమైంది గురూజీ. ఇది చిన్న కంపెనీ కాదు, ఇంటర్నేషనల్ కంపెనీ, దేవుడు వరం ఇచ్చినటువంటి కంపెనీ. దీన్ని లైట్ గా తీసుకోకుండా
కొంతమంది ఎట్లా అంటే 50,000 60,000 వచ్చే వరకే నేను తోపును, లేకపోతే ఇంకా నేను పెద్ద లీడర్ను అట్లా అనుకొని కొంతమంది కొద్దిగా అటు ఇటు చేస్తున్నారు. అది కొద్దిగా తక్కువ చేసుకోవాలి. అందుకే తనను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడతారు అనే ఒక సూక్తి ఎలా ఉందో అది నిజంగానే పెద్దలు ఆలోచించి నిర్ణయించినటువంటిది. కాబట్టి ఎప్పుడు నేర్చుకునే దశలో ఉండాలి, ఎప్పుడు నాకు తెలియదు అన్నట్టే ఉండాలి. ఎంత కోట్లు సంపాదించినా ఎంత చేసినా. కాబట్టి నాకు బాగా అర్థమైంది గురూజీ. నా లైఫ్ సూపర్ లైన్ కూడా టైం ఇస్తా, ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా ఈ నా జీవితం ఉన్నంత వరకు వెస్టేజ్ లో ప్రతిదీ నేర్చుకుంటూ నేర్పిస్తా. థ్యాంక్ యూ గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. ఎవరికి చేయలేపు హ్యాండ్ రైజ్ చేయొద్దండి. సూపర్ సార్. 147 మెంబర్స్ ఉన్నారు. అందరికి చెప్తున్నా అండి, మన జూలై 6, 7 కోటప్పకొండలో మీటింగ్ ఉందండి. బూట్ క్యాంప్. మేమందరం అక్కడ పోయి మా జీవితాలను మార్చుకున్నాం, సెట్ చేసుకున్నాం, మా మైండ్ సెట్ మారింది. సో బూట్ క్యాంప్ కి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళకైతే ఏంటంటే ఎవ్రీ ఇయర్ అక్కడ బూట్ క్యాంప్ ఎన్ని సార్లు కోటప్పకొండకి వెళ్తే అంత రీఛార్జ్ అవుతారు, అంత డెవలప్మెంట్ అవుతారు. కొత్త వాళ్ళైతే ఇమీడియట్లీ కనెక్ట్ అవుతారు, ఆ లైఫ్ మైండ్ సెట్ మారిపోతుంది. సో దయచేసి మీ దూరం అనుకోకండి. ఎక్కడో మంచిర్యాల అవతల నుంచి, ఆదిలాబాద్ డిస్టిక్ మంచిర్యాల నుంచి కూడా వస్తారు, తర్వాత కర్ణాటక నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు. కానీ మన మహబూబ్ నగర్ నుంచి పోవాలంటే భయం అవుతుంది, తర్వాత రంగారెడ్డి నుంచి పోవాలంటే భయం అవుతుంది. ఇంత దూరమా అంటున్నారు, కానీ రాంగ్ అండి. మనం ఎంత దూరం అని కాదు, తెలుసుకోనికి ఎంత దూరం అయినా పోవాల్సిందే. జీవితం మారాలంటే ఎంత దూరం అయినా పోవాల్సిందే. మహబూబ్ నగర్ నుంచి పోయి బొంబాయిలో పని చేస్తారు, కూలి పని. అంటే ఆ జీవితం మారడానికి డబ్బు కోసం పోయారు కదా. మరి ఇక్కడ ఎక్కడి నుంచి ఎంత దూరంకి వెళ్ళి వచ్చి నేర్చుకొని వాళ్ళ మైండ్ సెట్ చేసుకుంటున్నప్పుడు మనం ఎందుకు పోకూడదు అని ఆలోచించండి దయచేసి. సో ఆడ మగాని కాదు, ఎవరైనా మీరు భయపడొద్దు. సో మేము ఆడోళ్ళము అంత దూరం పోతే ఎట్లా కొత్త వాళ్ళు ఎవరు అనుకోవద్దు. దయచేసి మీ టికెట్స్ మీరు బుక్ చేసుకొని కోటప్పకొండ మీటింగ్ వచ్చి అక్కడ త్రికోటేశ్వర స్వామి సన్నిధంలో ఒక రోజు అక్కడ ఉండి, తర్వాత 2 రోజులు ట్రైనింగ్ తీసుకొని, 3 గురువులు, మన 3 త్రిమూర్తులు వాళ్ళ ద్వారా ట్రైనింగ్ పొంది మన లైఫ్ లో మనకున్న డ్రీమ్స్, గోల్స్ నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను. సో ఎవరెవరైతే టికెట్స్ బుక్ చేయలేదు వాళ్ళందరూ చేయండి. నాకు ఆల్రెడీ శంషాబాద్ టీం నుంచి ఒక 7 టికెట్లు వచ్చినాయి, తర్వాత కూకట్పల్లి నుంచి ఒక 3 టికెట్ మాత్రమే వచ్చినాయి. సో ఇంకా నేను చేసుకున్నాను. సురేష్ టీం నుంచి ఒకరో ఏమో చేశారు, ఇంకా చైన్ వాళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళతో 3, సురేష్ టీం నుంచి 3 వచ్చారు. ఇంకా చైన్ వాళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళు తొందరగా టికెట్స్ చేసుకోండి. ఎందుకంటే 600 తోటి పోయేది ఏం లేదు సార్. 600 రూపాయల టికెట్ 400 మీకు అయితే ఇంకొక 1000-1500 ఖర్చు అవుతుంది. మొత్తం 2000 అవుతుంది. కానీ 2000 రూపాయలు నువ్వు పోతే అక్కడ మీరు 2 లక్షలు ఎట్లా సంపాదించుకోవచ్చు, 3 లక్షలు ఎట్లా సంపాదించుకోవచ్చు, 10 లక్షలు ఎట్లా సంపాదించి నేర్చుకుంటారు. ఇలా 6 లక్షలు సంపాదించే రమేష్ సార్ ఆడిపోయే మారిండు, ఇది వాస్తవం. 13 లక్షలు సంపాదించే ఎంఎస్ఎస్ సార్ బూట్ క్యాంప్కి వెళ్ళే మారిండు. అలా ఇప్పుడు 1.5 డబ్బులు తీసుకుంటూ 2 స్టోర్లు నడిపే భిక్షన్ సార్ ఆడుకోయే మారిండు, నారా సార్ ఆడుకోయే మారిండు, మేము ఆడుకోయే మారినాం. ఆల్రెడీ మనకున్న టాప్ ఇంకా పెద్ద లీడర్స్, డైమండ్స్, స్టార్స్ అందరు కూడా ఆడుకోయే మైండ్ సెట్ చేసుకున్నారు. కాబట్టి మీరు కూడా మీ టికెట్ కంపల్సరీ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు రోజు కొన్ని పదాలు నేర్చుకోండి. 3 పదాలు, 3 రానోళ్ళు, 3 ఇంగ్లీష్ వర్డ్స్, 3 హిందీ వర్డ్స్, 3 హిందీ పదాలు, 3 ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపల్సరీ నేర్చుకోండి. ఎందుకంటే మన కంపెనీ చిన్న కంపెనీ కాదు, ఇంటర్నేషనల్ కంపెనీ, గ్లోబల్ కంపెనీ. ఇలా తెలంగాణలో తెలుగే వస్తుంది, ఆంధ్ర తెలుగే వస్తుంది, మరి మహారాష్ట్ర పోతే హిందీ రావాలి, బీహార్ పోతే హిందీ రావాలి, తమిళనాడు పోతే తమిళ రావాలి. కనీసం హిందీ యూనివర్సల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి కనీసం హిందీ నేర్చుకుంటే మీ టీంలు ఎక్కడెక్కడో ఎక్స్పాండ్ చేయగలుగుతారు. ఎన్ని రోజులని హైదరాబాద్ చుట్టూనే బతుకుదాం, హైదరాబాద్ చుట్టూనే ఎందుకు బతకాలి, మీ ఊరికి 30 కిలోమీటర్ల దూరంలో ఎందుకు బతకాలి, బయటకి ఎందుకు పోకూడదు అనేది ఆలోచించండి దయచేసి. సో నేర్చుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని కోరుకుంటూ ఇంతటితో జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ. ఈవినింగ్ సాయంత్రం మళ్ళీ షార్ప్ 7 o'clock 7 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు 29, 30, 3 రోజులే టైం ఉంది. మీ లెవెల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, సైడ్ వాల్యూ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సైడ్ వాల్యూ తొందరగా పూర్తి చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.